ప్రమోషన్ మీద భద్రాద్రి కొత్తగూడెంకి వెళ్తున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మండల అభివృద్ధి అధికారులు, పర్యవేక్షకులు మరియు జిల్లా పరిషత్ సిబ్బంది, ఈనాటి చేసినటువంటి విలేకరులందరికీ కూడా నా నమస్కారాలు. ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా డిప్యూటీ CEO దీక్షారాయణ గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం. డిప్యూటీ CEO వారు నాగలక్ష్మి గారు ఈనాటి సన్మానిత అయిపోకుండా వేదిక మీద అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మరి మినిస్టర్ పంచాయతీరాజ్ మినిస్టర్ అసోసియేషన్కి సంబంధించిన ప్రెసిడెంట్ రాజేష్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మరియు మినిస్ట్రీ పంచాయతీరాజ్ మినిస్టర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, simultaneously very sad also because you will be leaving Khammam district. You were backbone of this office, madam. Really, when I joined this office, I was very new to this state as well as this organization. But when I joined this office, everybody, including collectors, have told me that your deputy CEO is very good. Trust her, she will lead you through this your journey. So thank you for being there. Always, whenever in doubt, I used to ask you something. You were always there to respond. You were always very quick. So this is lost to ZP Khammam and to this entire district because district collectors are also dependent very much on you. That is true. So I really wish you all the very best for your future endeavors, and I wish that we meet again very soon and we work together also very soon. And apart from this professional thing which we have, personally also I would like you to visit Khammam often, and please don't forget us and come here and keep visiting. Thank you so much. So now I would request some of the MPDOs, very senior MPDOs are with us. If they could share their thoughts, it would be very great. ఈరోజు మన జిల్లా పరిషత్లో డిప్యూటీ CEOగా పనిచేసిన మేడం గారు నాగలక్ష్మి గారు మన పక్క జిల్లాకే వారి సొంత జిల్లాకే బదిలీ వెళ్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి చేసినటువంటి రెస్పెక్టెడ్ CEO మేడం గారు, డిప్యూటీ CEO నాగలక్ష్మి మేడం గారికి, మన యూనియన్ డైరెక్టర్ గుప్తా రాజేష్, మన చంద్రమూడి అన్నగారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన ఆల్ ఎంపీడీఓస్, ఎంపీఓస్, మన జిల్లా పరిషత్ స్టాఫ్ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మేడం గారు మనకి ఆ సర్వీస్లో జాయిన్ అయిన కాడ నుంచి మాకు సుపరిచితులు. కొత్తగూడెంలో కూడా ఫ్రెండ్స్కి పనిచేశాం. నేను భద్రాద్రి కొత్తగూడెంలో 12 years మోర్ దెన్ 11 years అక్కడ పనిచేస్తున్న సమయంలో కూడా మేడం గారు 2-3 మండలాల్లో ట్రాన్స్ఫర్ అవటం, ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా మన ఖమ్మం జిల్లాకి డిప్యూటీ CEOగా అవుతున్న సందర్భంగా చాలా సంతోషపడ్డాం మేము. కానీ అది ఎక్కువ కాలం లేకపోతే చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా మీరు మీ సొంతగా గవర్నమెంట్ ఆర్డర్ మీద మీరు వెళ్తున్నారు కాబట్టి అది కూడా తప్పని పరిస్థితి. అప్పుడు మాకైతే చాలా బాధాకరంగా ఉంది. మీ అడ్మినిస్ట్రేషన్, మీ యొక్క అప్రోచ్, మా మండల పరిషత్ ఎంపీలు కూడా మీరు రివ్యూ చేసే విధానం కూడా మాకు చాలా మంచిగా ఉండేది మేడం.
చాలా రెస్పెక్టబుల్గా ఉండేది. మన టార్గెట్, మన అచీవ్మెంట్స్ వాటి ఎంపీడీఓ అనేది ప్రూవ్ చేసుకోవడానికి మనకి కలెక్టర్ గారు కూడా మంచి అవకాశాలు ఇచ్చే సందర్భాన్ని ఆ విషయాన్ని మీరు చాలా మోటివేటబుల్గా మాకు చెప్పడం మాకు చాలా నచ్చేది. ఆ విధంగా కూడా మీ స్ఫూర్తితో మేము చాలా పనిచేయగలిగాం. అలాగే చేస్తున్నాం. మంచి టీం ఉంది మేడం ఖమ్మం జిల్లాలో. మీరు లేకపోతే బాధాకరమైనప్పటికీ కూడా తప్పని పరిస్థితి కాబట్టి మీరు అక్కడ హ్యాపీగా ఇంకా మంచి అడ్మినిస్ట్రేషన్ నడిపి ఆ జిల్లాకి మంచి పేరు ప్రకారం తీసుకొస్తారని కోరుకుంటూ నెక్స్ట్ ఫర్దర్ ప్రమోషన్స్ స్టార్టింగ్ ఉంటుంది. మీరు సక్సెస్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సందర్భంగా ఈ యొక్క ఆత్మీయ వ్యక్తులు సన్మానానికి వచ్చిన అధ్యక్షత వహిస్తున్న మా రెస్పెక్టెడ్ సిఇఓ గారు మరియు వదిలిపోయి వెళ్తున్న సిఇఓ నాగలక్ష్మి గారు మరియు ఎంపీడీ గారు, మరి నాతోటి ఎంపీడీఓలు, మరి జెడ్పీ స్టాఫ్ అందరికీ నమస్కారములు. మరి మేడంతో మాకు అనుబంధం పోయిన భద్రాద్రి జిల్లాలో కూడా మేము అక్కడ ఎంపీడీఓ చేసినాం మేడం దగ్గర. మళ్ళీ ఎలక్షన్లో కూడా మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. మేడం కూడా ఇక్కడికి వచ్చారు. మాకు అక్కడ కూడా మేడం గారు మనకి ఒక పనిలో కూడా ఏమైనా కలెక్టర్ గారు ఒత్తిడిలు ఏం చేసినా కూడా మళ్ళీ మేడం గారు మాకు దాని నుంచి రిలాక్సేషన్గా ఎలా చేయాలా అనేది మరి మాకు వివరంగా చెప్పి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లడంలో నాకు చాలా కోఆపరేటివ్గా మరి వివరంగా చెప్పేవాళ్ళు. మరి ఇప్పుడు మేడం గారు ప్రమోషన్లో వెళ్తున్నందుకు ఆనందం వల్ల మనం వదిలిపెట్టుకున్నాను. మరి ఒకవేళ మేము కూడా మళ్ళీ ఏమన్నా వెళ్తే మళ్ళీ అక్కడ భద్రాద్రిగానే రిటర్న్ వెళ్తే మళ్ళీ మేడం గారి దగ్గరికి వెళ్తాము. మేడం గారి సహకారానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సందర్భంగా మేడం ప్రమోషన్లో వెళ్తున్నారు కాబట్టి ఆమె కూడా అక్కడ ముందర ఫ్యూచర్ లైఫ్ వల్ల మంచి సక్సెస్ సాధించాలని చేకూరాలని కోరుకుంటూ ఆత్మీయ విలువ సమావేశానికి హాజరైన అధ్యక్షుడు వహించిన శివ గారికి, రాజకీయ ఉన్న పిల్లలందరికీ మరియు నా యొక్క ఎంపీడీ అందరికీ, సూపరింటెండెంట్లకు, జిల్లా పరిషత్ సిబ్బందికి మనందరికీ నమస్కారం. మేడం గురించి ఒక 2 ముఖ్యాలు చెప్పాలి. అది కామెపేట మండలం పండితాపురం సంత అనేది ఉన్నది. ఆ సంత ఇంత క్రిటికల్ అయిన సంత అంటే ఇంత సంత. ఆ సంతకు యాక్షన్ కోసం వచ్చింది 4 సార్లు వచ్చింది. 4 సార్లు కూడా సంత అనేది కాలేదు. మేడం మీరు ఏమైనా చేయండి మేడం, ఆ సంత మాత్రం మాకు అప్పయిపోవాలి, వాళ్ళకి అప్పయిపోవాలి. దాదాపు 1 కోటి 40 లక్షల మాత్రం పాటకు అది ఖరాబ్ చేసింది. మాకు వాళ్ళకి అప్పయిపోయింది. మేడం మీరు చెప్పిన పని ప్రతి ఒక్కటి తప్పకుండా చేస్తున్నాడు. కలెక్టర్ గారు ఆర్డర్లో మీ ఆర్డర్ కూడా ఇలా పనిచేసిన మా డిఎల్ఓ కూడా మీ దగ్గర పనిచేసినట్టు డిపిఓ ద్వారా కూడా మనం నేర్చుకున్నాం. పిటి సిఓ ద్వారా మనం కొత్త కూడా మీ దగ్గర 4 ఏళ్ళు మేము ఎలక్షన్ అప్పుడు చేసినాం. వాళ్ళ తర్వాత ఇది కాలం చేసినాం మేడం. తర్వాత ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కూడా మీ దగ్గర నేర్చుకున్నాం. మన ట్రైనర్స్ కూడా వచ్చినప్పుడు జగన్నాథ్ దాడకు వచ్చి ఒక మాట అన్నారు. అది నేను మనసులో పెట్టుకోలేదు. వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పించాం మేడం. చాలా సంతోషంగా పోయారు. మీరు ఎక్కడన్నా కూడా ఆయుధారోగ్యాలతో ఉండాలి, మంచి ప్రమోషన్ కొట్టాలని కోరుకుంటూ నా అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నమస్కారం. మరియు మన నుంచి వేడుకలు పొందుతున్న గౌరవనీయులు జిల్లా పరిషత్ సిఇఓ నాగలక్ష్మి గారికి, ఇతర డయాస్ మీద ఉన్న డిగ్రీస్కి, అందరు ఎంపీడీఓస్కి, జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ సిబ్బంది అందరికీ కూడా నా యొక్క నమస్కారం. మేడం మేము అందరూ వేరు జిల్లాల నుంచి వచ్చాం మేడం. ఎంపీ ఎలక్షన్లో మాకు ఖమ్మం అంటే అగమ్య గోచరంలో ఉండేది. అప్పుడు మీరు మాకు ఒక రోల్ మోడల్ మాదిరిగా మీరు కనిపించారు. మమ్మల్ని ఆ గైడెన్స్లోనే నడిపించారు. అప్పుడున్న కలెక్టర్ గారు కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ డిఫరెంట్గా ఉండేది. మీరున్నారన్న ధైర్యంతో మేమందరం మంచిగా పనిచేస్తాం మేడం. గవర్నమెంట్ సిఇఓ గారు మాకు వచ్చినప్పుడు కరెక్ట్ టైంకి బ్లడ్ వచ్చింది మేడం. ఆ బ్లడ్లో మేమందరం కూడా మీ గైడెన్స్ తోటే మేడం ముందు సక్సెస్ అయిన జిల్లాలో ప్రతి కార్యక్రమాన్ని తీసుకుంటే ఎంపీడీఓస్ అందరూ కూడా ప్రతి కార్యక్రమాన్ని ఫ్యూచర్ తప్పకుండా ఈ జిల్లాలో ముందుండాలనే ఉద్దేశంతో
మేము పనిచేస్తూ ఉన్నాం. ఇక ముందు కూడా అలాగే చేస్తాం మేడం. మీరు అధికారిగానే కాకుండా భవిష్యత్తులో ప్రజాక్షేత్రంలో కూడా మేము అందరూ చూడాలనుకుంటున్నాం మిమ్మల్ని. ఎందుకంటే మీకు అలాంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మేము ఊహిస్తూ ఉన్నాం. మా నుంచి వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉన్నా పదవులతో వెళ్తున్నందుకు ఆనందంగా ఉంది మేడం. ఎప్పుడైనా మాకు సలహాలు సంప్రదింపులు వస్తే ఖచ్చితంగా మీ అడ్వైస్ మాకు కావాలి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. CEO ఎంపీసీఓ గారు సీఈఓగా భద్రాద్రి కొత్తగూడెంకు ప్రమోషన్ మీద వెళ్తున్న సందర్భంగా అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ CEO దీక్షారాయణ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, ఈ సమావేశానికి నాతో పాటు పాల్గొంటున్నటువంటి ఎంపీడీఓలకు, ఇతర సూపరింటెండెంట్లకు, ఇతర సిబ్బంది అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మేడం గారి గురించి ఒక 2 మాటలు షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మేము ఇంతకుముందే మన ఎర్రయ్యసారి చెప్పినట్టు మేము వేరే జిల్లాల నుంచి ఎలక్షన్స్లో కాంగ్రెస్లో ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు మాకు ఇక్కడంతా కొద్ది ఎవరు మా అంటూ మేము ఫీల్ అయ్యేటువంటి మనుషులు లేకుంటే అప్పుడు మాకు చుక్కానిలాగా మాకు వినోద్ సారు దొరికి ఉండేది. చూస్తుంటేనే సార్ ట్రాన్స్ఫర్ అయిపోయారు. అప్పుడు ఆ స్థానానికి మేడం గారిని మళ్ళీ మేము చూసుకున్నాం. మా మనసేకి మా అవసరాలను కనీసం రిసీవ్ చేసుకునేటువంటి ఒక మా మనిషి ఉన్నది అనేటువంటి ఫీలింగ్లో మేము ఎన్ని రోజులు ధైర్యంగా మేము పనిచేస్తున్నాము. మేడం ఈ సందర్భంగా మాకు కట్టామేట అంటే మాకు చేదు తీపి 2 ఫీలింగ్స్ ఉంటాయి. మీరు ప్రమోషన్ మీద వెళుతున్నందుకు సంతోషంగా ఉంది. మమ్మల్ని వదిలి మీరు పోతున్నందుకు మేము కొంత బాధగా ఫీల్ అవుతున్నాం. మా సమస్యలను చెప్పుకునే మనిషి అయ్యో మాకు గుణమవుతుందా అనేటువంటి బాధ అయితే మాకు ఉంది. ఏదేమైనప్పటికీ అభివృద్ధిని మనం కాంక్షించాలి కాబట్టి మీరు ప్రమోషన్ మీద వెళ్తున్నారు. మీరు ఎక్కడైనా కూడా మీ పదవులను చాలా పర్ఫెక్ట్గా చేస్తారనేటువంటి నమ్మకం మాకు ఉంది. దీనికి ముఖ్యంగా మేము నిన్నమొన్నటి దాకా కూడా మీ డైరెక్షన్లోనే మా మండలం మొత్తం సిపెక్ సర్వే అంతా నా మీదే మీరు భారం పెట్టి కంప్లీట్ నాతో పని తీసుకోవడం జరిగింది. మీరు తరచు విజిట్ చేయడము, మీ యొక్క రివ్యూస్ కావచ్చు, సజెషన్స్ కావచ్చు, ఏ నైట్ అయినా కూడా మేము ఫోన్ చేసి ఏదైనా డౌట్ అడిగితే ఫోన్ కాల్ చేసి మాకు సరైనటువంటి దాని డైరెక్షన్స్ ఇవ్వడం అనేటువంటి గురించి మేము తీసుకున్నాము. ఎనీహౌ కంగ్రాచులేషన్స్ మేడం, అండ్ మీరు సక్సెస్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం మరియు వేదికలో జరిగినటువంటి ఇతరులకు మరియు నాతోటి ఎంపీడీఓలకి, ఎంపీఓలకి, జిల్లా పరిషత్ స్టాఫ్, మండల పరిషత్ స్టాఫ్ అందరికీ కూడా నమస్కారాలు. అందరూ చెప్పినట్టే మేడం నిజంగా కూడా మనకి చాలా విలువైన సలహాలు ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా మనకి కలెక్టర్ గారికి మధ్యలో వారధిగా ఏమైనా సార్లు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా, ఎలాంటి బాధలు చెప్పినా కూడా మనకి అవి మన ద్వారా చేరకుండా మన గురించి ఏమి అభిప్రాయపడుతున్నారు దాన్ని మీరు మార్చుకోండి, లేదంటే దాని ప్రకారం మీరు నడుచుకోండి అని చెప్పేసి మనకు సలహాలు ఇవ్వడం. తర్వాత అదేవిధంగా మనం కూడా నడుచుకోవడం జరిగింది. మేడం డైరెక్షన్లోనే మనం ఎలక్షన్స్ చేసుకున్నాము. తర్వాత ఇంకా ఎప్పుడు చూసినా మేడం పనిలో ఎప్పుడు చూసినా చాలా సీరియస్గా పనిలో ఉండేవాళ్ళు. ఏదైనా పని మీద సాయంత్రం 6 గంటలకు వచ్చినా మేడం దేవుడి అన్ని ఫైల్స్ మేడం లీగమైపోయి ఉండేవాళ్ళు. అంత మిమ్మల్ని చూసి ఎలా పనిచేయాలో మేము నేర్చుకున్నాం మేడం. మాకు ముఖ్య సలహా ఇచ్చేటువంటి వ్యక్తిగా మీరు బదిలీపై వెళ్తున్నందుకు బాధగా ఉన్నా నేను పదోన్నతిపై వెళ్తున్నాను కాబట్టి, మరియు మీ సొంత ప్రదేశానికి వెళ్తున్నారు కాబట్టి సంతోషంగా ఉంది. ఎప్పుడైనా కూడా భవిష్యత్తులో మీ సలహాలు మాకు అవసరం ఉంటే మేము తప్పకుండా సంప్రదిస్తాం మేడం. మీరు మాకు సమయాన్ని కేటాయించాలి. అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఈ సన్మాన కార్యక్రమంలో సన్మానం పొందుతున్నటువంటి ఎంపీసీఓ మేడం గారికి, అలాగే సీఓ మేడం గారికి, అలాగే వేదిక పెద్దలకి, అందరు ఎంపీడీఓస్కి, అలాగే జిల్లా పరిషత్ స్టాఫ్ అండ్ మండల పరిషత్ స్టాఫ్ అందరికీ నా యొక్క నమస్కారాలండి. ముఖ్యంగా మనం మెయిన్గా వచ్చేద్దాం ఎలక్షన్, ఒక ఫ్లడ్స్, ముఖ్యంగా మనం
మీరు బాగా అంటే ఫ్లడ్స్లో అయితే చాలా బాగా వర్క్ చేశారు మేడం. అదైతే మేము మర్చిపోలేదు. మా వెంటనే ఉండి ఇప్పుడు ఎలా చేయాలి, ప్రతి విలేజెస్ నుండి మీరు ట్రాక్టర్స్ తెప్పించడంలో, ట్యాంకర్స్ తెప్పించడంలో, వాళ్ళందరినీ ఆదుకోవడంలో మన స్టాఫ్ అంటే జిల్లా పరిషత్ నుండి, ఎంపీడీఓస్ నుండి, గ్రామ పంచాయతీ నుండి అన్నింటినీ ముఖ్యంగా మనకి అన్ని విషయాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఎప్పుడు ఎవరు వస్తున్నారు, పొలిటికల్స్ ఎవరు వస్తున్నారు, మినిస్టర్స్ ఎవరు వస్తున్నారు, ఎవరు ఇక్కడ అందుబాటులో ఉండాలి అనేటువంటి విషయాలు అయితే మనం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ మీ సర్వీసెస్ చాలా ఫ్లడ్స్లో అయితే చాలా బాగా చేశారు మేడం. దానికైతే మిమ్మల్ని మేము అభినందిస్తున్నాం మేడం. చాలా బాగా చేశారు. సరే, ఆ ఒక విషయంలోనే కాకుండా మా మండలికి వచ్చిన ప్రతిసారి కూడా అన్ని విషయాలను సీఎం వచ్చినప్పుడు అనుకోండి, ఫ్లడ్స్ అప్పుడు కూడా మేము నైట్ వచ్చి సీఎం వచ్చినప్పుడు కూడా 3-4 టైమ్స్ ఎవ్రీడే దాదాపు వచ్చి అక్కడ అన్ని ఎక్కడ ఎలా ఉన్నాయి ఏంటి మీరు అన్నీ మమ్మల్ని గైడ్ చేస్తూ ఎంపీఓలందరికీ కూడా డ్యూటీస్ అలాట్ చేస్తూ చాలా బాగా చేశారు మేడం. తర్వాత అంతేకాకుండా నా పర్సనల్ ఇష్యూస్లో కూడా ఎన్నోసార్లు మీరు చాలా అంటే నాకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు సపోర్ట్స్ ఇచ్చారు. వీటన్నిటికీ కూడా నేను మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మంచి సంబంధంగా పనిచేస్తున్నామంటే డిప్యూటీ గారు, ఎందుకంటే అందరూ కూడా వచ్చిన తర్వాత అప్పారావు సార్ ఒకటే రోజు ఉన్నారు, మిగతా కుమార్ సార్ చాలా తక్కువ 2 months అట్లా ఉన్నారు. తర్వాత మొత్తం మన మేడం డిప్యూటీ గారే వారి డైరెక్షన్లో చాలా సక్సెస్ అయితే మనం చెప్పుకోవడం లేదు, ప్రమాదం లేదు. మేడం కూడా అదేవిధంగా మాకు డైరెక్షన్ ఇస్తుంది, ముందు నడిపించేది. ఎలాంటి సీరియస్ ఇష్యూస్ ఉన్నా కూడా కలెక్టర్ గారు ఎంత సీరియస్ చెప్పినా కూడా మేడం కానీ మంచి మాటలతో మాకు ఆ టెన్షన్ కానీ అలాంటి ఒక డిప్రెషన్ లేకుండా మేము ఏ విధంగా సంతోషంగా వర్క్ చేస్తూ ఉండటం కూడా చెప్పాల్సినటువంటి విధంగా ముందుకు తీసుకెళ్ళిన అందరూ ఎలాంటి అన్నారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి ఉన్నత స్థానాలు అధిరోజాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈనాటి ఆత్మీయ వీడ్కోల సన్మాన కార్యక్రమం అధ్యక్షులు వచ్చిన రెస్పెక్టెడ్ సిఇఓ గారికి, మరి సన్మానం జరిగిన మరి డిప్యూటీ సిఇఓ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, జడ్పీ స్టాఫ్ మరి మండల స్టాఫ్ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనం మేడం గారు మేము పార్లమెంట్ ఎన్నికలలో ట్రాన్స్ఫర్ అయ్యి నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఇక్కడికి రావడం జరిగింది. యాక్చువల్గా మాది నల్గొండ జిల్లా, అయినా సర్వీస్ మొత్తం నల్గొండ చేసినాం. ఒక ఎంపీఓ ప్రమోషన్ వచ్చిన నాగర్ కర్నూలు జిల్లా వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత చంద్రశేఖర్ గారు అప్పుడు డిప్యూటీ సిఇఓ ఒకటే రోజులు, అప్పారావు గారు కూడా 1-2 రోజులు, తర్వాత సార్ ఉండేది సిఇఓ గారు. తర్వాత ఈ మేడం గారు మట్టు డిప్యూటీ సిఇఓ 10 నెలల కాలంలో చాలా మా జిల్లా పరిషత్లో బ్రహ్మాండంగా ఏ పని చెప్పినా, కలెక్టర్ గారు చెప్పినా, వరదలు వచ్చినప్పుడు కానీ, మన కుటుంబ సర్వే కానీ, ఇంకా ఏ కార్యక్రమం ప్రతి దాంట్లో కూడా మంచి చొరవ చూపించుకొని మేడం మన ఎంపీడీఓలకు చక్కగా గైడ్ చేసేది. ఎంపీడీఓల పక్షపాతి మేడం ఏంటంటే ఎంపీడీఓ నుంచి వచ్చింది కాబట్టి ఎంపీడీఓల పక్షపాతి మంచిగా ఎంపీడీఓలకు సలహాలు సూచనలు ఇచ్చేది. మా మండలం కూడా చింతకారి మండలానికి 3-4 టైమ్స్ డిప్యూటీ సిఇఓ వచ్చారు, డిఎల్పీ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు వచ్చారు. మేడంకు ఒక డిఎల్పీ ఇచ్చినప్పుడు అప్పటి పర్ఫెక్ట్ డిఎల్పీ పర్ఫెక్ట్గా అన్ని సబ్జెక్ట్స్ రెగ్యులర్ డిఎల్పీ కూడా చాలా చక్కగా చెప్పేవారు. మన జిల్లా పరిషత్లో అయితే ఏ విషయంలో అయినా ఎక్కడైనా మనకు అన్ని సలహాలు సూచనలు ఇచ్చేది. చాలా మంచి అడ్మినిస్ట్రేషన్, స్మూత్ సాఫ్ట్ అడ్మినిస్ట్రేషన్ నడిపేది. 10 నెలల కాలంలో ఎటువంటి లోటుపాటు లేకుండా మన ఖమ్మం జిల్లాలను అన్ని రంగాలలో మేడం అభివృద్ధి పదంలో నడిపించింది, ముందుకు తీసుకుపోయింది. మేడం ఇక్కడి నుంచి పోతున్నందుకు బాధగా ఉన్నది, కానీ మేడం ప్రమోషన్ మీద వారి సొంత జిల్లాకు సిఇఓగా పోతారు. వారికి ఇంకా సర్వీస్ కూడా చాలా ఉంది. భవిష్యత్తులో మేడం డిప్యూటీ సిఇఓ కమిషనర్ దాకా కూడా పోవాలని మేము ఆశిస్తూ భగవంతుడు వారికి ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చడానికి ధన్యవాదాలు. వేదికపై ఉన్న వివిధ శాఖల అధ్యక్షుల వారికి, తర్వాత మండల మరియు జిల్లా పరిషత్ సిబ్బంది అందరికీ నమస్కారాలు. నేను గతంలో భద్రాద్రిలో ఎన్డీఓగా చేయడం జరిగింది. అక్కడ కూడా మేడం డిప్యూటీసీఓగా చేయడం జరిగింది. మళ్ళీ మేడం మేము కూడా ఇక్కడికి మళ్ళీ ఖమ్మం జిల్లాకు రావడం జరిగింది. మేడం యొక్క పని విధానంలో చాలా పర్ఫెక్ట్గా పని మీదనే కాన్సన్ట్రేట్ చేసి ప్లాన్గా ఆ పనిని సక్రమంగా అయ్యే విధంగా సలహాలు ఇస్తూ
పని నిర్వహిస్తూ ఉంటారు. మేము భద్రాద్రిలో కూడా అదే విధంగా చూసాము, ఇక్కడ ఖమ్మంలో కూడా మేడం అదే విధమైన పని విధానాన్ని చూపించారు. ప్రధానంగా మన ఫ్లడ్ విషయంలో మాత్రం చాలా అసలు రాత్రి పౌరులు చాలా కష్టపడి ప్లాన్గా ఎన్జిఓలు అందరికీ కూడా గైడ్ చేస్తూ ఆ ఫ్లడ్ సమస్యను నివారించడం కోసం సక్రమంగా విధులు నిర్వహించడానికి సలహాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్కును మనకు మధ్య అంటే మన పై అధికారులకు మధ్యన సంధానకర్తగా మనపై ఏమైనా కోపం ఉన్నా కూడా వారికి మనపై ఉన్న అభిప్రాయాన్ని తగ్గించడం, మనకు కూడా సలహాలు ఇస్తే ఏ విధంగా పనిచేయాలనేది చెప్పడం అనేది జరిగింది. దానివల్ల మనకు కూడా సక్రమంగా మన విధులు నిర్వహించుకోవడానికి అవకాశం కలగడం జరిగింది. తర్వాత జెడ్పీలో అడ్మినిస్ట్రేటివ్ విషయంలో కూడా మనకు ఇంప్లిమెంట్స్ కానీ ఏ ఫైల్స్ కూడా ఇమీడియట్గా డిస్పోజ్ అవుతూ ఉన్నాయి. అది చాలా గొప్ప విషయం. మేడం గారికి ఇంకా భవిష్యత్తులో ఇంకా మరిన్ని పదోన్నతులు పొంది సుఖసంతృప్తితో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పదోన్నతిపై వెళ్తున్నటువంటి శ్రీమతి నాగలక్ష్మి గారి డిప్యూటీ సిఇఓ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి వివిధ సంఘాల బాధ్యులకు, జడ్పీ స్టాఫ్కి, మండల పరిషత్ స్టాఫ్కి, నాతోటి మండల పరిషత్ అభివృద్ధి అధికారులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలండి. మేడం చాలా క్యాపబుల్. ఏంటంటే మల్టీ పోస్ట్ ఇచ్చినా కానీ చాలా సమర్థవంతంగా నిర్వహించారు. ఎందుకంటే డిపిఓ ఎల్జేసి ఇచ్చినా కానీ చాలా సమర్థవంతంగా మాకు పోలింగ్ స్టేషన్ ఓటర్ లిస్ట్ ప్రిపరేషన్ విషయంలో కానీ మంచిగా సలహాలు సూచనలు ఇచ్చేవాడు. అదేవిధంగా ఫ్లడ్ డ్యూటీలలో కూడా ఇటు డిప్యూటీ సిఇఓగా డిపిఓగా ఉండుకుంటూ కూడా 2 పోస్టులు నిర్వహించుకుంటూ కూడా ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కలెక్టర్ గారు కూడా అసలు మన మీటింగ్లో కూడా చాలా బాగా అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే డిప్యూటీ సిఇఓ గారు ఉండబట్టికే మేము ఫ్లడ్ని ఇంత, ఎందుకంటే చాలా తీవ్ర నష్టం అయితే ఏర్పడింది. ఎందుకంటే మా డ్యూటీ రిజైన్ చేసినప్పుడు కూడా మేము అసలు లోపలికి వెళ్ళి స్ట్రీట్స్ తిరగలేని పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భాలలో కూడా రేయి పౌరులు కష్టపడి అదే రోజున సీఎం గారు వస్తున్నారన్నా కానీ వెంటనే మాకు డ్యూటీస్ అసైన్ చేసి కూడా ఎక్కడెక్కడి నుంచి ట్రాక్టర్లు కానీ ట్యాంకర్లు కానీ ఇవన్నీ కూడా తెప్పించేసి ఎంపీఓలకి శానిటేషన్ డ్యూటీలు మాకు గ్రాసరీ డిస్ట్రిబ్యూషన్లో కానీ సమన్వయం చేసుకుంటూ ఎక్కడ కూడా చిన్న లోడ్ అనేది లేకుండా ఎంత సమర్థవంతంగా నిర్వహించారు. అదే రకంగా ఫ్లడ్లో కూడా మా ఇక్కడ డ్యూటీలు వేసినా కానీ మళ్ళీ మండలంలో కూడా ఎప్పుడంటే అప్పుడు కలెక్టర్ గారి దగ్గర నుంచి ఏదైనా ఫోన్ వచ్చిందంటే స్వయంగా ఫోన్ చేసేవాళ్ళు మేడం గారు. ఎప్పుడైతే నైట్ అయినా కానీ ఫోన్ చేసేసి మీరు ఎక్కడ ఉన్నారు చూసుకోండి జాగ్రత్తగా, మీ ఏరియాలో వర్షం వస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అన్నట్టుగా చెప్పేవారు. అదేవిధంగా పై అధికారులకి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి మనకి కూడా ఎక్కడ కూడా చిన్న గ్యాప్ అనేది ఏర్పడకుండా కూడా చాలా సమన్వయంగా సంధానకర్తగా చేసుకుంటూ ఎంపీడీఓస్ అంటే చక్కగా పనిచేస్తారు అనేది మార్కునైతే డిస్ట్రిక్ట్లో నిలబెట్టారు. మేడం మీరు వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది. అయినా కానీ మీరు పదోన్నతి మీద మా పక్క జిల్లాలో వెళ్తున్నారు కాబట్టి ఎటువంటి సలహాలు సూచనలు అడిగినా కానీ వెంటనే మాకు మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయిస్తారని, మీరు ముందు ముందు కూడా మీ భవిష్య జీవితం మంచిగా ఉండి సంతోషాలతో ఉండాలని, మరిన్ని పదోన్నతులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినట్టు గ్రహిస్తున్నటువంటి యొక్క శ్రీమతి నాగలక్ష్మి డిప్యూటీ సిఇఓ గారు, మరి ఇక్కడ ఈ సమావేశానికి హాజరైనటువంటి యొక్క మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మరియు పర్యవేక్షకులు మరి జిల్లా పరిషత్ స్టాఫ్ మరి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. కానీ మనసులో అందరికీ కూడా ఒక రకమైన వేలితి అంటే ఒక లాస్, వీఆర్ గెటింగ్ సమ్ లాస్. అదేంటంటే మేడం గారు మన ఆఫీస్ని పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ విషయంలో అసలు డిప్యూటీ సిఇఓ గారిదే పాత్ర, అడ్మినిస్ట్రేషన్లో డిప్యూటీ సిఇఓ గారిదే ఉంటుంది. ఈ కార్యాలయం యొక్క ఈ యొక్క అన్ని ఫైల్స్ ప్రతి వాటిని క్లియర్ చేయడంలో కానీ, వారు సలహాలు సూచనలు ఇవ్వడంలో కానీ, సిబ్బందికి త్వరగా క్లియర్ చేయడానికి మా అందరికీ కూడా అనేక రకాల సూచనలు ఇచ్చారు. వారు ఎంపీడీఓగా పనిచేస్తున్నప్పటి నుంచి కూడా మాకు పరిచయమే. ఇక్కడ తర్వాత నుంచి వారు డిప్యూటీ సిఇఓగా మరి కొత్తగూడెంలో పనిచేసి మరి ఇక్కడికి వచ్చి తిరిగి మరి కొత్తగూడెంకి వెళ్తున్న సందర్భంగా వారికి భవిష్యత్తు జీవితంలో మంచి జరగాలని, వారి యొక్క అమూల్యమైనటువంటి సలహాలు మన కార్యాలయానికి కూడా ఉపయోగపడేటట్టుగా మనకు సహకారం అందించాలని
కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ గారికి మరియు CEO గారికి వేదిక మీద ఉన్న పెద్దలకి మరియు ఎంపీడీఓస్కి సూపరింటెండెంట్స్ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఆత్మీయ సమ్మేళనంలో ఈ జయలక్ష్మి మన నాగలక్ష్మి మేడం గారు 97 నుంచి పరిచయం నాకు. 1997లో నేను సెట్కంలో పనిచేసినప్పుడు మేడం గారు అక్కడికి వచ్చారు. నాగలక్ష్మి మేడం గారు, అప్పారావు సారు, అప్పారావు గారు మిస్సెస్, నర్మదా గారు, వీళ్ళందరూ కూడా ఫస్ట్ ట్రైనింగ్కి వచ్చారు అక్కడ. నేను 97లో జూనియర్ అసిస్టెంట్ పనిచేసినప్పుడు ఆ రోజు నుంచి పరిచయం మేడం గారు నాకు. ఎరస్ట్రాయిల్ డిస్టిక్ మొత్తం మీద ఒక రకంగా మేడం గారు ఇక్కడే పూర్తిగా ఈ జిల్లా ఎరస్ట్రాయిల్ డిస్టిక్లోనే మొత్తంగా పనిచేసిందని చెప్పుకోవచ్చు. 1-2 చోట్ల ట్రాన్స్ఫర్ తప్ప మిగిలిన అన్నీ కూడా మేడం గారితోనే నేను భద్రాద్రి కొత్తగూడెంలో కూడా పనిచేశాను. ఆ మేడం గారికి ముందుగా నా తరఫున నాకున్నటువంటి సిబ్బంది అయితే సీనియర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్స్ తరఫున కానీ ఎవరైనా ఏదైనా తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే మన్నించండి మేడం, వేదిక మీద కోరుకుంటున్నా. ఏదన్నా తెలిసి తెలియక మామూలు ఏదన్నా మినిస్ట్రియల్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఎవరైనా అటెండర్లు కానీ ఏదన్నా అంటే మధ్యలో భావించకండి. మీరు భావితరంలో మీరు డిప్యూటీ కమిషనర్ గారు అవుతారని మేము అనుకుంటున్నాం. ఇంకో 10 ఏళ్ళ సర్వీస్ ఉంది మేడం గారికి. అట్లనే వారికి ఈ జిల్లా నుంచి ఏ రకమైన సహాయ సహకారాలు కావాలన్నా కూడా మన జిల్లా నుంచి పర్యవేక్షణకు సంబంధించి మినిస్ట్రీకి సంబంధించి కూడా మేము ఎల్లప్పుడూ మీరు సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఎక్కడున్నా కానీ మాకు ఫోన్ చేసి ఫలానా అడిగినట్టయితే మేము అన్ని వేళలో మీకు మీ సహాయ సహకారాలు మాకున్నటువంటిది వచ్చిన దాంట్లో మీరు సహాయం చేయగలని మాటిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ZPSS Motomari, and now we are celebrating here the restoration of our Deputy CEO Nagalakshmi Garu. I know madam for the last 1 year, and we have to learn how to work from our elders, but here not how to work, how to finish the work, how to complete the work. It is easy ways. At the time of floods, I observed ma'am do hard work and with smiley face, not feeling hard, and the teamwork. The teamwork is very important to our organization. It is very well with the madam, and we are feeling very bad to leave the madam services to the common district, but this is happy to ma'am. Getting promotion is happy to everyone, so it's a happy moment. Okay, thank you madam. చాలా మంచి సేవలు అందించారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా చేస్తున్నారు కాబట్టి, ఉప ముఖ్య కార్యనిర్వాహకులు చేస్తున్నారు కాబట్టి మా ఫోర్త్ క్లాస్ వాళ్ళందరికీ ఏది అవసరం ఉన్నా కూడా మేడం గారికి కలవగానే చేసి పెట్టారు సార్. మన జరిగిన జనరల్ ట్రాన్స్ఫర్లు కూడా మాకు సరైన న్యాయమే చేశారు అందరికీ. ఇప్పుడు పదోన్నతిపై కొత్తగూడెం జిల్లాకి ముఖ్య నిర్వహణాధికారిగా వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా మంచి సేవలు అందిస్తారని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన భద్రాచలం వెళ్తున్నటువంటి నాగలక్ష్మి గారి సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన జిల్లా పరిషత్ CEO మేడం గారికి మరియు డిప్యూటీ CEO నాగలక్ష్మి మేడం గారికి, వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ ఎంపీడీఓ చంద్రమౌళి గారికి, పంచాయతీరాజ్ అసోసియేషన్ అధ్యక్షులు రాజేష్ గారికి, మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వివిధ మండలాల నుంచి వచ్చిన మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, సూపరింటెండెంట్లు, జిల్లా పరిషత్ సిబ్బంది మరియు ఇతర పాత్రికేయులు, అనధికారులందరికీ నమస్కారాలు. నాగలక్ష్మి మేడం గారి దగ్గర నేను ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఒక 3 నెలలు పనిచేశాను GPF సెక్షన్లో. మేడం గారి దగ్గర పోగానే ఇంత మొత్తం లెక్చర్లు ఉండేది. సాయంత్రం అయిన తర్వాత మొత్తం క్లియర్ చేశాకనే ఎంత లేట్ అయినా వెళ్ళిపోయేవాడు. తర్వాత
మేడం గారు నేను మన జిల్లా కలెక్టర్ గారు ఎంతో మెచ్చుకున్నారు. ఎందుకంటే మన వరదలప్పుడు సారు వెళ్ళి చూస్తే ఈ బురద ఇప్పుడు అయిపోద్దా, ఒక 1 రోజులు పట్టుద్ది క్లియర్ చేయడానికి ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో మన డిప్యూటీ సీఎం గారికి ఫోన్ చేసి మేడం గారు కొంచెం చూడండి, మీరు వెళ్ళి దాన్ని క్లియర్ చేయండి అంటే 2వ రోజు వెళ్ళగానే సారే ఆశ్చర్యపోయారంట. ఎట్లా సాధ్యపడ్డది ఈ బురదని తీసేసి నీట్గా ఉంచడానికి ఆమె పడ్డే కష్టం చాలా విలువైందని. మన ఫ్లడ్స్ అయిపోగానే ఒక సమావేశం ఏర్పాటు చేసి జిల్లా అధికారులందరితో కేవలం జిల్లా పరిషత్ డిప్యూటీ సీఓ గారి పేరుని ఉచ్చరించి తర్వాత ఇతర అధికారులు కూడా పనిచేశారు అని సార్ చెబితే అది జిల్లా పరిషత్కే చాలా గర్వకారణం నేను భావించాను. తర్వాత ఇప్పుడు నేను ప్రత్యక్షంగా నేను ఏసీఎల్పీ మేడం దగ్గర పనిచేస్తున్నాను. ఏ కాయకు వచ్చిన ముందు చూసేసి ఓకే డిప్యూటీ సీఓ మేడం ఈజ్ దేర్, షీ కెన్ డూ ఇట్ అని అసలు ఎమ్మటే ఏది వచ్చినా సరే అది దేని సంబంధం జిల్లా పరిషత్ కాదు, పంచాయతీ. అంటే ఏది వచ్చినా ముందు మేడం గారి మీద ఉన్నటువంటి విశ్వాసం, ఆ విశ్వాసం మేడం గారికే కాదు మన పంచాయతీరాజ్ వ్యవస్థ మొత్తానికి కలిగించారు మేడం. ఎందుకంటే మా మేడం దగ్గర ఎంపీడీఓలకి చాలా ఇప్పుడు కలెక్టర్ గారికి కానీ ఏసీఎల్పీ మేడం గారికి కానీ మంచి అభిప్రాయం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే జిల్లా అడ్మినిస్ట్రేషన్ సిఇఓ డిప్యూటీ సిఇఓ వాళ్ళ వల్ల మనకి యాక్చువల్గా కింద స్థాయిలో పనిచేస్తే వాళ్ళకి వచ్చింది. కానీ ఆ యొక్క వారికి ఉన్న అభిమానానికి తర్వాత వారు చేసినటువంటి కృషికి టీం వర్క్ ఏదున్నా సరే ఉంటేనే ఎంపీడీఓలకి సూపరింటెండెంట్స్కి ఎవరు ఏ విధంగా చేయాలో చేయించుకొని ఇంత మంచి పేరుతో ఆ జిల్లాకు వెళ్తున్నారు. అదేవిధంగా అక్కడ కలెక్టర్ గారు కూడా ఎదురు చూస్తున్నారు మేడం గారి కోసం. సిఇఓ గారు ఇక్కడ కలెక్టర్ గారిని వదిలిపెట్టడానికి ఇష్టపడటం లేదు. అటువంటి పేరుతో మళ్ళీ భద్రాచలంలో కూడా చేసి డిప్యూటీ కమిషనర్గా వెళ్ళి మా యొక్క పనులన్నీ త్వరగా చేస్తారని, అదేవిధంగా ఇక్కడ కూడా డిప్యూటీ సీఈఓగా పనిచేస్తూ అవసరమైన వాటికి డిప్యూటేషన్లు ఫారిన్ సర్వీసులు అన్ని క్లియర్ చేసి వెళ్తున్నారు. కాబట్టి వారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల సీఈఓ గారికి కృతజ్ఞతలు. సీఈఓగా భద్రాద్రి కొత్తగూడెం వెళుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవ సీఈఓ మేడం దీక్షారాయణ మేడం గారికి మరియు వివిధ మండలాల నుంచి వచ్చిన గౌరవ ఎంపీడీఓలు, గౌరవ పర్యవేక్షకులకు మరియు సీనియర్ అసిస్టెంట్లు, నాతోటి మినిస్ట్రియల్ ఉద్యోగులు మరియు 4వ తరగతి ఉద్యోగులందరికీ నా తరఫున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాగలక్ష్మి గారు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సుపరిచితం. చాలా ఏళ్ళుగా మేడం దగ్గర మనందరం దాదాపుగా అందరం మేడం దగ్గర వర్క్ చేసిన వాళ్ళమే. మేడం వర్కర్ అంతే, ఆమెకి పని చేయాలి, ఉద్యోగం ఉండొద్దు, పని చేస్తూనే ఉండాలి. ఇది మన రీసెంట్గా వరదలప్పుడు కూడా మనం చూడడం జరిగింది. ఒక టైం లేదు మేడంకి, పాపం ఎక్కడ అన్నం తిన్నారు ఎక్కడ ఉన్నారు అనేది కూడా తెలియదు. ఏ టైంలో చూసినా కానీ రఘునాథపాలెం, లేకపోతే ఒకసారి కామేపల్లి, ఒకసారి సింగరేణి, తర్వాత లోకల్లో ఎక్కడున్నా కానీ ప్రాబ్లము కలెక్టర్ గారు కూడా మేడంని బాగా ఫాలో చేసేవాళ్ళు. అది అంత మంచి అప్రిసియేషన్ కలెక్టర్ గారి దగ్గర నేను నిన్న గమనించాను. మేడం గారికి చాలా అసలు యాక్చువల్గా కలెక్టర్ గారికి మేడం గారిని పంపించే ఉద్దేశం కూడా లేదు. చాలా మంచి ఇది ఉంది కలెక్టర్ గారికి మేడం మీద. అంత సర్వీసు చేస్తున్న వాళ్ళని జనాలను వదులుకోరు. కాకపోతే సార్ ఉద్దేశం ఏంటంటే ప్రమోషన్ మీద వెళ్తున్నారు కాబట్టి ఈ పంపించాలన్న ఉద్దేశంతో మరి వారి పదోన్నతి వెళ్తున్నందుగా మనకు కూడా సరే ఆనందంగా ఉన్న ఈ ఎలక్షన్ టైంలో, ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్ టైంలో మేడం ఉంటే మన జిల్లాకి కొంచెం మంచి ఇది ఉండేది. గౌరవ ఎంపీడీఓలు కూడా కొంత బయట నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రస్తుతానికి ఇప్పుడే కొంచెం మేడం దగ్గర అది నేర్చుకొని వాళ్ళు కొంచెం లైన్లోకి వస్తున్న టైంలో మేడం గారు వెళ్ళడం కొంచెం ఇబ్బందికరమే. అయినా కానీ పదోన్నతి మీద వెళ్తున్నందున అక్కడ కూడా వారి మంచి సర్వీస్ ఇవ్వాలని, అక్కడ ప్రజలకు కూడా మంది రూరల్ ఏరియాలో సర్వీస్ చేసే డిపార్ట్మెంట్ కాబట్టి అక్కడ ప్రజలకు కూడా మంచి సర్వీస్ ఇవ్వాలని, అక్కడ మన ఎంపీడీఓలు, మన మినిస్ట్రియల్ స్టాఫ్, మన 4వ తరగతి ఉద్యోగులకు కూడా వారి సమస్యలు ఉంటే
జెన్యున్గా ఉన్న వాటిని వాటన్నిటిని పరిష్కరించాలని, భవిష్యత్తులో మంచి పదోన్నతులు పొందాలని, వారి భవిష్యత్ జీవితం చాలా ఆనందకరంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు పెద్దలు సిఇఓ గారు, మన నుండి వీడుకోలు పొందుతున్న సోదరిమణి నాగలక్ష్మి మేడం గారికి, అలాగే వేదిక మీద ఉన్న సంఘ సభ్యులకి, ఇక్కడ విచ్చేసిన ఎంపీడీఓ సోదరులకి, సూపరింటెండెంట్లకి, జిల్లా పరిషత్ స్టాఫ్కి అందరికీ పేరు పేరున కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నేను నాగలక్ష్మి మేడం గారు మేము 2021లో కొత్తగూడెంలో పనిచేశాం. 2022లో గోదావరమ్మ ఉగ్రరూపం దాల్చినప్పుడు నిజంగా ఆమె సేవలు వర్ణాతీతం. అప్పుడున్న కలెక్టర్ మనదీప్ కలెక్టర్ ప్రస్తుతం మన హైదరాబాద్ కలెక్టర్ పనిచేస్తూ ఉన్నాడు. అప్పుడు భద్రాచలం ఇన్ఛార్జిగా వేశారు. నేను దుబ్బగూడలో పనిచేస్తూ ఉన్నాను. అప్పుడు దుబ్బగూడెం అంతా కొట్టుకుపోయింది. భద్రాచలం అంతా అతలాకుతలపై 73 ఫీట్ల ఉగ్రరూపం దాల్చినప్పుడు నిజంగా నాగలక్ష్మి గారి సేవలు శ్లాఘనీయం. అంత మంచి సేవలు అప్పుడున్న కలెక్టర్ గారు, ఏమా నాగలక్ష్మి మీరు భద్రాచలం వెళ్ళాలి, భద్రాచలం సొంతూరు, అక్కడికి వెళ్ళి ఆ సేవ చేయాలంటే నిజంగా అప్పుడు కళ్ళల్లో ఎంతో ఆనందము. అక్కడ చేసిన సేవలకి, వాళ్ళు పడ్డ కష్టాలకి మనకు ఆ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో ఎక్కడ కూడా ప్రాణనష్టం జరగకుండా, ఎక్కడ ఇబ్బందులు కాకుండా నిజంగా మేడం గారికి నేను వాళ్ళకి సల్యూట్ చెప్తా ఉన్నాను. భద్రాచలం కొత్తగూడెంలో ప్రజలకు కూడా భద్రాచలంలో ఇవాళ ఏ మారుమూల ప్రాంతం పోయినా కూడా నాగలక్ష్మి గారు అంటే తెలుసు. నేను ఒకటి చెప్తా ఉన్నాను, మేడం మీరు ఈ సేవలు ఎట్లా చేస్తూ ఉన్నారు, ప్రజాక్షేత్రంలోకి వచ్చి 2028లో మీరు మంచి పొజిషన్లో భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆశీస్సులతో మరిన్ని పదవులు పొందాలి, మరింత మందికి పేద ప్రజలకు సేవ చేసే భాగ్యం ఈ సీఈఓతో చేయలేదు. ఈ సీఈఓతో చేస్తే ఏంటంటే కలెక్టర్ గారు ఫోన్ చేస్తారు, చేయొద్దంటాడు. మనం చేసే సేవలు మనకు ఉండే ధైర్యం చాలా ఉన్నాయి. మీకు నిజంగా మీకు ఆదిశక్తి, సమ్మక సారణ స్ఫూర్తి మీకు అవన్నీ ఉన్నాయి. మీరు ఆ తోడుగా దీవెనలతో, ఆశీస్సులతో, సీతారామచంద్ర స్వామి ఆశీస్సులతో మీరు ఖచ్చితంగా 2022లో మంచి పొజిషన్లోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎప్పుడో బండచాకి కలెక్టర్ రమ్మంటాడు, సిఇఓ రమ్మంటాడు, ఆ పైన చదువు పెట్టమంటాడు. మన ఒపీనియన్ చెప్తే వినరు. ఎందుకంటే ఆ పుస్తకంలో ఉన్నది రాయాలి, అదే చెప్పింది చేయాలి. కాబట్టి అటువంటి మనస్తత్వం ఉన్న మా సోదరిమణి కాదు. ప్రజలకు సేవ చేయాలనే ఒక ఆకాంక్ష, ఒక లక్ష్యం మేరకు ఆమె పడిన కష్టం నిజంగా ఆ రోజు 2022లో గోదావరి వరదలు వచ్చిన ఇక్కడ సోదరులు ఎవరు ఉన్నా కూడా నాగలక్ష్మి గారు చేసిన సేవలు ఎంతో వాళ్ళందరికీ తెలుసు. నేను చెప్పవలసిన అవసరం లేదు. నేను ఇప్పుడున్న కలెక్టర్ గారిని హైదరాబాద్ కలెక్టర్ రణదీప్ గారిని అడిగిన చెప్తారు. అంటే అక్కడ ఉన్న ఎంపీడీ వాళ్ళు కూడా వేరే జిల్లా నుంచి వచ్చినా కూడా సమయస్ఫూర్తి కలిసికట్టుగా పనిచేయించుకోవటము అది నేర్పరితనం. ఎందుకంటే చాలామంది సీఈఓలు చూసిన మా సోదరుడు అమ్మారావు వచ్చాడు, నేను ఇక్కడే ఉంటాడు కావచ్చు అనుకున్నాను. నాకు ఆర్డర్ చేయగానే బాబా ట్రాన్స్ఫర్ అయిపోయి నెట్టు పోయినా. ఎందుకంటే మేము అక్కడి నుంచి వచ్చినా కూడా ఇక్కడ ఉంటే కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే మాట ముచ్చడం మాట్లాడుకోవచ్చు, ఏమైనా పనులు ఏమైనా చిన్న పనులు చిన్న పనులు చేసుకోవచ్చు అనుకున్నాను. కానీ మా అప్పారావు గారు లేదు. మా అప్పారావు కూడా ఆయన దుబ్బగూడలో పనిచేసింది. అక్కడ పనిచేసి ఇటు వచ్చి. కాబట్టి నేను అదే చెప్తున్నానంటే మనం ఏది పని చేయాలన్నా కూడా మొదట మనకు ఆ పని తీరులో పట్టుదల కల్పించాలి. ఇవాళ మా సోదరుడు చెప్పాడు, ఏసీఎంపీ గారు ఏం చెప్పినా కూడా డ్యూటీ సిఇఓ అంటారు. అంటే ఇక్కడ పరిపూర్ణమైన జ్ఞానం ఉంది, సమర్థత ఉంది, సమస్య పరిష్కార దిశలో పనిచేస్తారు. ఇంకొకటి మేడం దగ్గర నేను నేర్చుకుంది ఏంటంటే కలెక్టర్ గారు ఏం చెప్పినా నో అన్నారు, ఎస్ బాసే. కలెక్టర్ గారు చెప్తే నోట్లో చెప్పగానే మనకు వెంటనే మెసేజ్ వస్తుంది. మన ఎంపీడీలో బాగా తెలుసు, ఏ రాత్రి అయినా ఏ పగలైనా వస్తుంది. ఎందుకంటే అట్లా చేసినప్పుడే కలెక్టర్లు కూడా వాళ్ళకి మంచి పేరు రావాలని వాళ్ళ తన అక్కడ చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళని చెబుతారు. కాబట్టి వాళ్ళ పని ఏంటంటే ఏదో పని చేయించుకోవాలని వాళ్ళు వీళ్ళని చెబుతారు. కానీ ఇక్కడ ఏంటంటే సమన్వయం చేసుకుంటే దృక్పథము, దూరదృష్టి, మరి ఎవరికి నొప్పించుకోకుండా, తాను నవ్వకుండా, ఇబ్బందులు పడకుండా చేసిన మా సోదరిమణి నాగలక్ష్మి గారిని ప్రత్యేకంగా శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నా. మేడం మీరు ఎట్లాగో పుట్టినింటికి వెళ్తూ ఉన్నారు, మీకు ఇబ్బంది లేదు, పెట్టినీళ్ళైనా పుట్టినీళ్ళైనా పుట్టింటికి పోయినప్పుడు ఏమైనా సంతోషంగా పోతాం.
ఖచ్చితంగా ఆ ఇంటికి పోయేటప్పుడు అంటాం. మీరందరికీ ఒక చిన్న ఉదాహరణ చెప్పి చూస్తాం. మన ఇంట్లో ఏమైనా వ్యవసాయం ఉంటే పశువులు పోతున్నప్పుడు, వ్యవసాయానికి పోతున్నప్పుడు ఇబ్బంది పడకుండా పోతే మనం దాన్ని హాయి అనుకుంటా దానికుంటా కొట్టుకుంటూ పోతాం. సాయంత్రం కూడా పని చేస్తున్నప్పుడు ఇంటికి వస్తున్నప్పుడు సంతోషంగా వస్తాయి, పరిగెత్తుకుంటూ వస్తాయి, గంతేసుకుంటూ వస్తాయి. ఎందుకంటే మా యజమాని ఇంట్లో పని చెప్పాడు, ఇక ఏం చెప్పాడు, కుడితో అదే పోసుకుంటూ గడ్డేస్తాడు, మంచిగా ఆయన తిని ఉండొచ్చు, పాలు వేసి తప్ప నాకేమీ ఇబ్బంది లేదు. అంటే వ్యక్తిగతంగా ఎందుకు చెప్తున్నానంటే, పుట్టినింటికి పోయినప్పుడు మన ఇంట్లో కూడా మన ఆడపడుచులు ఇంటికి పోయినప్పుడు భర్తతో ఎంతసేపు ఉన్నా కూడా పుట్టింటికి పోయినప్పుడు సంతోషంగా వెళ్తారు, అవునా కదా? అట్లనే మేడం కూడా భద్రాచలం నుంచి వెళ్తున్నారు. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, భద్రాచలంలో మీరు మరింత సేవ చేయాలని దూరదృష్టి దృక్పథంతోనే భద్రాచలము పరిసర ప్రాంతాలలో ఎక్కువగా పర్యటించి ఆ ప్రజల మనలు పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రత్యేకంగా అభినందిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఇలాంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందు కూర్చున్నటువంటి అందరు అధికారులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం అండి, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సిఇఓ మేడం గారు, గుప్తా గారు, పాషా, ఎంపీడీఓ గారు, రాజేష్, అదేవిధంగా అందరు ఎంపీడీఓస్, మండలాల నుండి వచ్చినటువంటి అందరు ఎంపీడీఓస్, మండలాల నుండి వచ్చినటువంటి మన సూపరింటెండెంట్స్, అదేవిధంగా మినిస్టీరియల్ స్టాఫ్, జిల్లా పరిషత్ స్టాఫ్, మన ఓఎస్లు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం మళ్ళొకసారి తెలియజేస్తున్నాను. నాకైతే ఇది సంతోషం కంటే కూడా నాకు బాధే ఉంది, రెండు అనుకోండి. ఎందుకు అంటే నేను మనస్ఫూర్తిగా మీతో పనిచేసినట్టుగా నాకు అనిపించడం లేదు. అంటే నిండుగా నా మనసు నిండుగా మీ అందరితో నేను ఎక్కడైనా కానీ అలా అందరితో కలిసి బాగా పనిచేయాలి అని అనుకుంటాం, ఏమైనా ఎవరైనా కానీ. మీ అందరితో అంతా నేను అంటే మనం అన్నం తిన్నప్పుడు కడుపు నిండా తృప్తిగా భోజనం చేస్తాం అనుకుంటాం చూడండి, అలాంటి పని నేను మీ అందరితో పనిచేయలేకపోయానే అని నాకు బాధగా ఉంది. త్వరగా వెళ్తున్నానండి, 9 నెలల కాలమే పనిచేసి త్వరగా వెళ్తున్నానని చెప్పి బాధగా ఉంది. కానీ ఇది దైవ నిర్ణయం కావచ్చు. కమిషనర్ పంచరాజు పంచాయతీ రాజ్ వాళ్ళు మరి ఇది మధ్య త్రిశక్తి స్వర్గం లాంటి ఒక ప్రమోషన్ ఇచ్చి పంపిస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మీరందరూ కూడా నాకు సంతోషంగా పంపిస్తున్నారు, మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనము చాలా చాలా ఎంపీడీఓస్తో కానీ మన సూపరింటెండెంట్స్తో కానీ మనం చాలా చాలా మీటింగ్స్ పెట్టుకోవాల్సి ఉంటాయి. కానీ మనకున్నటువంటి పని ఒత్తిడిలో మనకు కలెక్టర్ గారు అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని కార్యక్రమాలు నిర్దేశించినందువల్ల మనం ఎక్కువగా మీట్ కాలేదు. కానీ కాకపోతే ఫోన్లలో మాట్లాడుతూనే ఉన్నాం. మీరు ఇవ్వాల్సినటువంటి రిపోర్ట్లు ఏవో మనం తీసుకుంటూ మీతో కోఆర్డినేషన్ మేము మెయింటైన్ చేయగలిగాం. అంటే నా మనసులో మాట ఏంటంటే, మనం కనీసం ఒక నెలకోసారో 2 నెలలకోసారో అంతకుముందు బాగా మీటింగ్స్ పెట్టుకొని కోలాహలంగా ఉండేది కదండి. 2014 ముందంతా కూడా మన జిల్లా పరిషత్ కానీ మండలాలు కానీ ఒక రకమైనటువంటి కోలాహలం బాగా ఉండేది. మీటింగ్లలో ప్రతి నెల కలిసి అందరం ఫ్రెండ్లీగా ఉండడం అనేది జరిగేది. కానీ ఇప్పుడున్నటువంటి ఎమర్జెన్సీ కార్యక్రమాలు కొన్ని టార్గెటెడ్ ప్రోగ్రామ్స్ ఉండడం వలన మనం అది తీసుకోలేకపోయాం. ఎందుకంటే మరి ఎంపీడీఓస్ని మధ్యలో మనం మీటింగ్ పెట్టి కలెక్టర్ గారు చెప్పినటువంటి పని పూర్తి చేయలేకపోతారు. మరి ఎంపీడీఓస్ని పిలిస్తే మనకు అక్కడ ఉన్న మండల సిబ్బంది కూడా స్టాఫ్ కూడా చాలా కొన్ని మండలాల్లో చాలా తక్కువగా ఉన్నారు. అటువంటి టైంలో మరి మండల అడ్మినిస్ట్రేషన్ కూడా ఇబ్బంది పడుతుందని చెప్పి మనం సూపరింటెండెంట్స్ని కూడా ఎక్కువగా మీటింగ్స్ పిలవలేదు. దీనివల్ల ఏంటంటే కొంచెం కోఆర్డినేషను మీతో ఫ్రెండ్లీగా ఇంకా మేము షేర్ చేసుకునేటటువంటి అవకాశాన్ని కోల్పోయానని చెప్పి నాకు బాధగా ఉంది. అదే త్వరగా వెళ్తున్నటువంటి బాధ కూడా ఉంది. ఎందుకంటే సహజంగా మేము ఎంపీడీఓస్గా కానీ అంత పనిచేసినప్పుడు ఎట్లా లేదన్నా 2 సంవత్సరాలు, ఎంపీడీఓ అయితే 5 సంవత్సరాలు పనిచేస్తాం కాబట్టి మంచి బాగా పనిచేసామని ఒక తృప్తి ఉండేది. ఏదేమైనప్పటికీ కూడా అందరం కూడా బాగా పనిచేస్తాం. ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఇందాక మన వక్తలందరూ ఇక్కడ కానీ మీరు ఎదురుగా ఉండి మాట్లాడడం కానీ, నేను డిప్యూటీ సీఎం గారు బాగా పనిచేశారు, మంచిగా పనిచేశారు, కలెక్టర్ గారు కూడా
ఎస్ఎల్బి మేడం కూడా అందరూ మనకే ఎక్కువ పని చెప్పారంటే అది నా గొప్పతనం కాదు, మీరందరూ గుర్తుంచుకోండి. అది కేవలం మన పంచాయత్ రాజ్ వ్యవస్థ గొప్పతనం. అందులో మనం పనిచేస్తున్నటువంటి లీడర్గా నేతృత్వం వహిస్తున్నటువంటి వివిధ మండలాలకు నేతృత్వం వహిస్తున్నటువంటి ఎంపీడీఓస్, మీకు సపోర్ట్గా ఒక మంత్రి స్థానంలో మీకు సపోర్ట్ ఇస్తున్నటువంటి మన సూపరింటెండెంట్స్ అందరూ, కింద సైన్యం లాగా మరి సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, ఓఎస్లు వీళ్ళందరూ కూడా మనకు సపోర్ట్ ఇవ్వబట్టే మరి మనం ఎంత పెద్ద పని అయినా గవర్నమెంట్ ఇచ్చినటువంటి అతి ముఖ్యమైన ప్రతి కార్యక్రమాన్ని కూడా మరి కలెక్టర్ గారు, ఎస్ఎల్బి మేడం మనకే చెప్పారంటే మరి అది మన వ్యవస్థ యొక్క గొప్పతనం. అందులో పనిచేస్తున్నటువంటి మన అందరిది కూడా ఉందన్నమాట. అంటే ఆ నమ్మకాన్ని మనం కేవలం నేను పికప్ చేయడం కాదు, మీరందరూ కూడా మాకు ఆ సపోర్ట్ ఇవ్వబట్టే మేము అది సార్ కానీ, ఎస్ఎల్బి మేడం కానీ, గౌరవనీయులు కలెక్టర్ గారు ఏది అడిగినా కానీ మేము అది వాళ్ళు అడిగిన ఇంటర్కి అది మీ ద్వారా సేకరించి వాళ్ళ ముందు పెట్టడం అనేది జరిగింది. దాంతో ఒక నమ్మకము, ఒక అభిప్రాయము మరి వాస్తవంగా కలెక్టర్ గారికి, ఎస్ఎల్బి మేడం గారికి కలిగింది. అదే మీరందరూ ఈరోజు చెప్తున్నారు. అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, అది నా అభివృద్ధి కాదు మీ అందరిది అని చెప్పి. ముఖ్యంగా చెప్పాలంటే మనం అద్భుతంగా చేసినటువంటి కార్యక్రమాలు, మనకు అసలు లైఫ్లో గుర్తుండిపోయేటటువంటి కార్యక్రమాలు ఖమ్మం జిల్లాలో ఫ్లడ్స్, తర్వాత సర్వే కార్యక్రమము, ఇంకా చాలా మినిస్టర్స్ ప్రోగ్రామ్స్, సీఎం ప్రోగ్రాము, ఇవన్నీ కూడా గుర్తుండిపోయేటటువంటి కార్యక్రమాలు. నిజం చెప్పాలంటే నేను జాయిన్ అయిన 5 years నేను ఫ్లడ్స్ చూడలేదు, కానీ ఎప్పుడైతే భద్రాచలం బెల్ట్కి వెళ్ళాను, అంటే చెర్ల వెళ్ళాను 2006లోనే, అప్పటి నుంచి నేను ఫ్లడ్స్ చూస్తూనే ఉన్నాను. 2006లో కాస్త హెవీ ఫ్లడ్ వచ్చింది, అది 71 అడుగులు వచ్చింది. మాకు 20 రోజుల వరకు అసలు చెర్లకి కరెంటే లేదు, 20 రోజుల వరకు మొబిలిటీ లేదు, పవర్ లేదు. అలాంటి ఫ్లడ్ చూసాము. కానీ ఆ తర్వాత మళ్ళీ భద్రాచలంలో మన డిప్యూటీ సీఓగా ఉన్నప్పుడు ఇందాక ఎండిఓ గారు చెప్పినట్టు 2021లో అప్పుడు వచ్చింది. అది కూడా దానికంటే ఇంకో 2 అడుగులు ఎక్స్ట్రా వచ్చింది. కంప్లీట్గా భద్రాచలంలో ఒక పాపంతో భద్రాచలం మునిగిపోయింది. ఎలా అయితే మన ఖమ్మం మునిగిపోయిందో అలా సుభాష్ నగర్ కాలనీ మొత్తం మునిగిపోయింది. అప్పుడు కూడా అంటే నేను భద్రాచలం స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను. అక్కడ మన పంచాయతీ స్టాఫ్ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ సపోర్ట్తో మనం కొంచెం క్లీనింగ్ అనేది 6 రోజుల్లో ఎక్కడైతే ఎలా చేయగలమో అక్కడ అలా చేసాం. అదేవిధంగా యువతల పేట మేము సీఈఓ గారు యువతలు ఉన్నారు, డిప్యూటీ సీఈఓ నేను అవతలు ఉన్నాను. మధ్యలో బ్రిడ్జ్ ఉందనే కానీ పోవడానికి లేదు ఒక 1 వారం రోజులు, ఎందుకంటే నీళ్ళు అక్కడ సారపాక దగ్గర బీపీఎల్ దగ్గర క్రాస్ చేయడానికి ఇబ్బంది ఉంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత అది చుట్టూ తిరిగి వెళ్ళడానికి ఒక 2-3 days తర్వాత చుట్టూ తిరిగి వెళ్ళడానికి అవకాశం ఉండే. అయితే ఈ లోపల ఏంటంటే మనకు ఇలా ఫ్లడ్ వచ్చిందంటే మన పంచాయత్ కమిషనర్ గారు, మన అన్ని జిల్లాల దగ్గర అన్ని జిల్లాల డిపిఓస్, సిఇఓలు అంతా యంత్రాంగాన్ని అంతా దీంట్లో క్లియర్ చేశారు. అంటే అక్కడ నేను చెప్పేది ఏంటంటే మన వాళ్ళే వచ్చి మనకు సహాయంగా ఉంటున్నారు అని చెప్పడము. కాబట్టి కేవలం నేను ఒక్కరిని కాదు, మన వాళ్ళే, అది ఎంపీడీఓసే కావచ్చు, ఎంపీఓసే కావచ్చు, మన సూపరింటెండెంట్సే కావచ్చు, మొత్తం మన మండల టీమే ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళ పనితనం, మీ పనితనాన్ని మాకు చూపించి మాకు మంచి పేరు. అంటే సహజంగా లీడర్ కింద ఎంతమంది పనిచేసినా లీడర్కి పేరు వస్తుంది, కానీ కింద వాళ్ళకి పేరు రాదు. అది అనకుండా నేను మన అందరం కలిసి పనిచేయడం వల్లే మరి అది అటువంటి కార్యక్రమాలు మంచిగా చేశాము. అయితే మన ఖమ్మంలో జాయిన్ కాగానే మరి మనం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వరదలు. నిజంగా అది మాత్రం చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం అండి. నేను అసలు ఊహించలేదు ఖమ్మంలో ఇంత ఫ్లడ్ వచ్చి ఎలా అవుతుందా అని. అసలు ఆ రోజు నైట్ అంతా నిద్రపోకుండా ఉన్నాం, కానీ ఇంత వస్తుంది అనుకోలేదు. ఎందుకంటే కలెక్టర్ గారు ఉన్నటువంటి మన ఎంపీడీఓస్ కానీ దగ్గర వాళ్ళ ఊరికి అంటే ఎక్కడైతే మనం ఫ్లడ్ ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నాం వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాం నైట్ అంతా. కానీ ఇంత వస్తుంది అనుకోవట్లేదు, మామూలుగా వస్తుంది. హెవీ రెయిన్స్ వల్ల ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో చూసుకోమని జాగ్రత్తలు చెప్తున్నాం, కానీ అది అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లడ్ చాలా ఘోరంగా దెబ్బతిన్నది ఖమ్మం. మరి ఎఫెక్టెడ్ లో లయింగ్ ఏరియా మొత్తం కూడా అది మనం
తెల్లవారి ఆ తర్వాత రోజుల్లో చూస్తే కానీ ఆ బీభత్సం ఎంత అనేది అసలు ఆ ఘోరాన్ని అసలు అలాంటి వరద ఎప్పుడు కూడా రాకూడదండి. మేము గోదావరి బెల్ట్లో పనిచేస్తున్నప్పుడు కొంత అంటే ఇంత వరద వచ్చినా కానీ ముందే లిఫ్ట్ చేయడం అన్ని అందరినీ పంపించడం అనేది జరుగుతుంది. కానీ ఆస్తి నష్టం చాలా కొంచెం తక్కువగా ఉంటుంది, ఇక్కడ చాలా ఎక్కువగా వచ్చింది. మరి ఆ టైంలో మరి నిజంగా కలెక్టర్ గారు కూడా ఊహించలేదు ఇంత పెద్దగా వస్తుందని, ఎవరు కూడా అంటే జిల్లా యంత్రాంగం కూడా ఊహించలేదు ఇంత పెద్దగా వస్తుందని. కానీ వచ్చింది. మరి ఆ టైంలో మరి నేను డిపిఓగా అప్పుడే ఇన్ఛార్జ్ ఉన్నాను, డిప్యూటీ సిఇఓ ఉన్నాను, సిఇఓగా కూడా ఉన్నాను. మరి మనకు పంచాయతీ రాజ్ వ్యవస్థలో మన టీం అంతా కూడా రెడీగా ఉన్నారు. ఇమీడియట్గా సార్ చెప్పారు, ఎంపీఓస్ని అందరు కార్యదర్శులను ట్రాక్టర్స్, ట్రావెల్స్, డ్రింకింగ్ వాటర్ ట్రాక్టర్స్ మొత్తం తీసుకొని ఇమీడియట్గా టీంలో వేద్దామంటే నైట్ డిఆర్డిఓ గారు మేము అందరం కలిసి మనం చెప్పి స్టాఫ్ కూడా సపోర్టింగ్ వచ్చాము. టీమ్స్ వేయడం, ఒకరు మీకు ఫోన్లు చేసి రమ్మనడం నిజంగా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం అండి. అసలు ఒకవైపు ఎంపీడీఓస్ అందరూ ఇమీడియట్ రిలీఫ్ లాగా డ్రైనేషన్ పంచడము, ఎంపీఓస్ మీ టీం అందరినీ తీసుకొచ్చి మీ మెటీరియల్ అందరినీ తీసుకొచ్చి ఒక వారం రోజుల్లో ఎంత అద్భుతంగా క్లీన్ చేయడం అంటే నిజంగా చాలా అద్భుతంగా క్లీన్ చేస్తామండి. అది మనము మనల్ని ఎంతమంది మెచ్చుకున్నా కానీ అది మనకు నేను అనుకుంటున్నాను మన ఆత్మకు సంతృప్తినిచ్చినటువంటి పనేమో అనుకుంటున్నాను నేను. అందరూ కూడా చాలా చక్కగా అద్భుతంగా పనిచేశారు. ఎంపీడీఓస్, ఎంపీఓస్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మినిస్టీరియల్ స్టాఫ్ మనందరూ ఇక్కడికి వస్తే అక్కడ ఆఫీస్లో ఉండి వాళ్ళు రిపోర్ట్లు కార్యక్రమాలు చూసుకొని మన స్టాఫ్ పనిచేశారు. ఇట్లా పైన ఎంపీడీఓ దగ్గర నుంచి ఓఎస్ స్థాయి వరకు మరి మనకు వరదలప్పుడు చాలా చక్కగా సహకారం ఇచ్చారు. దానివల్లనే మనం సక్సెస్ అయ్యాము. దానివల్లనే మనము మరి గౌరవ కలెక్టర్ గారి దగ్గర కానీ మరి మంత్రుల దృష్టిలో కానీ ప్రభుత్వం దృష్టిలో కానీ మంచిగా చేశారు ఖమ్మం జిల్లా టీం అని చెప్పి అప్పుడు మనకు మంచి పేరు రావడం అనేది జరిగింది. ఇది నా ఒక్కరి విజయం కాకుండా మీ అందరి విజయంగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఆ టైంలో మేము ఫోన్ చేయగానే మీరు అందరూ కూడా చక్కగా రెస్పాండ్ అయ్యి ఎవరి పని ఏం చేయాలో అది చక్కగా చేశారు. కాబట్టి మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సీఎం ప్రోగ్రామ్ కూడా మన ఎంపీడీఓస్కి కొంతమంది టీమ్స్గా వేసి శానిటేషన్ వర్క్ చేస్తే మంచిగా చేశారు. అప్పుడు కూడా మనము అలా చక్కగా కొన్ని కార్యక్రమాలు, తదుపరి సర్వే కార్యక్రమం కూడా మరి ఎవరి కాన్స్టిట్యూన్సీకి వాళ్ళకి వేరు ఆఫీసర్స్ ఇచ్చినా కానీ మనం ఏంటంటే అక్కడక్కడ కొంచెం అది ఏంటంటే పని చేయకపోవడం అనేది కాదు, జస్ట్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్లనే ఫలానా మండలంలో జరగట్లేదు, ఫలానా మండలంలో వీరు కోఆపరేట్ చేయట్లేదు అని అలా కొన్ని కాల్స్ వస్తే నేను ఇమీడియట్గా వారికి ఫోన్ చేసి కొంచెం అది చూడండి అని చెప్పడం జరిగింది. ఇది జస్ట్ విధి నిర్వహణలో మీకు అప్పుడు చెప్పడం అనే కానీ అది వేరేగా మిమ్మల్ని పాయింట్అవుట్ చేయడం అనేది కాదు. కాబట్టి ఇలాంటి రకరకాల ఏ విధమైనటువంటి ప్రోగ్రామ్ ఇచ్చినా కానీ మనము చేయడానికి సిద్ధంగా ఉన్నామంటే అది నేను గైడ్ చేయడం వల్ల కాదు, మీరు ఇచ్చిన సలహాలు కూడా కొంతమంది ఎంపీడీఓస్ ఫోన్ చేసి చెప్పేది ఇది ఇలా కాదు, ఇలా చేస్తే ఇంకా సులభంగా అత్యధిక వేగంగా కూడా మనము ప్రోగ్రెస్ అచీవ్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. ఉదాహరణకి మన తల్లాడ ఎంపీఓ గారు మా ముందు ఒక ఇష్యూ వచ్చిండే, దానికి దానికి ఇష్యూని ఏమి కనుగొనలేదు, కాలం దానికి సొల్యూషన్ ఇస్తుంది లేని అని చెప్పి ఉత్తరంలో నేర్చుకుని అలా టైపింగ్ అట్లా పెట్టి ఉంచాము. దానికి కాలమే దానికి సమాధానం చెప్పింది, ఆ సమస్యకు అలా అది తీరిపోయినట్టుగా మేము భావించామన్నమాట. అలాంటి కొన్ని ఉంటాయి, మనం మాట్లాడుకుంటేనే జరుగుతాయి. అదేవిధంగా జిల్లా పరిషత్లో నేను ఎక్కువగా బయటే తిరిగేది. పాపం వీళ్ళు జిల్లా పరిషత్లో ఫైల్స్ ఎక్కువగా చూసేది కాదు, మొత్తం గుట్టలు పెట్టే వాళ్ళ టేబుల్ మీద ఫైల్స్, చైర్లు ఎవరైనా వచ్చి కూర్చోడానికి కూడా చైర్స్ ఖాళీ ఉండేవి కాదు. సో అలా ఉంటున్నప్పుడు మరి మన ఫైల్స్ మనమే వస్తున్నాయి, ఎస్టాబ్లిష్మెంట్ ఫైల్స్ కొంతమంది ఇంపార్టెంట్ ఉంటాయి. సో మన నైట్ మళ్ళీ 8-9 వరకు కూర్చొని వాటిని మనం సాల్వ్ చేసి డిస్పోజ్ చేయడానికి అలా కూడా నా వంతు ప్రయత్నం నేను చేశాను. దానికి మన జిల్లా పరిషత్ స్టాఫ్ సహకరించారు. ఇలా నేను బయట ఆఫీస్లో చూస్తున్నాను కొన్ని బయట విషయాలు పెద్దగా చూసేదాన్ని కాదు. దానికి మా ఆఫీస్ స్టాఫ్ సూపరింటెండెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి రమణశేఖర్ గారు కానీ, రమణ గారు కానీ, మన సీనియర్ అసిస్టెంట్ వీళ్ళు మధు ఉన్నాడు, జూనియర్ అసిస్టెంట్ రామకృష్ణ కానీ, ఇంకా ఇలా అందరూ ఓఎస్లో వీళ్ళు పేరున నేను అందరి పేరు చెప్పచ్చు టైంతో చెప్పట్లేదు.
సో అందరు వీళ్ళు బయట ఫలానాది ఇది అరేంజ్ చేయాలి అంటే వెంటనే పాపం వాళ్ళు ఇమీడియట్గా నేను అనుకున్న దానికంటే కూడా బెటర్గా వాళ్ళు అరేంజ్ చేసేవాళ్ళు. ఉదాహరణకి మనము ఇప్పుడు ఆగస్ట్ 15th సార్ కలెక్టర్ సార్ ఏమన్నారంటే మీరు ప్రజాపాలన స్టాల్ ఏర్పాటు చేయాలమ్మా అన్నారు. అసలు ప్రజాపాలనలో స్టాల్ ఏముంటుంది, అసలు ఎలా పెట్టాలి, ఏముంటుంది అని దాంట్లో మేము పెద్ద కసరత్తు లాగా అది పెద్ద టాస్క్ అయిపోయింది. కానీ దానికి మధు, రామకృష్ణ వీళ్ళు మన జిల్లా పరిషత్లో ఉన్నటువంటి స్టాఫ్ కొంచెం అద్భుతంగా ఆలోచించి చక్కగా అది మన పెరేడ్ గ్రౌండ్లో ఆ ప్రజాపాలన స్టాల్ చాలా చక్కగా పెట్టారు. సారు గౌరవ కలెక్టర్ గారు మనం మెచ్చుకోవడం అనేది జరిగింది. అలాగే సీఎం ప్రోగ్రాంలో బాగా చేసామని అక్కడ కూడా సార్ చేసాం. వీటన్నింటికి సార్ ఏంటంటే కలెక్టర్ గారు మనందరికీ మన టాప్ టు బాటమ్ ఎంపీడీఓస్ దగ్గర నుండి ఎంపీఓ కింద సెక్రటరీస్ వరకు కూడా ఒక మంచి గెట్ టుగెదర్ మీట్ లాగా పెట్టుకుందామమ్మా అని కూడా అన్నారు. కానీ సార్కున్నటువంటి బిజీ షెడ్యూల్లో అది రోజు రోజుకి వెనుకబడిపోయింది. సార్కి ఐడెంటిటీ మనసులో ఉంది. అయితే నేను అనుకోవడం ఈ January 26కి ఏమన్నా సారు బాగా ప్లాన్ చేస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. సో మీరందరూ కూడా కష్టపడిన దానికి కలెక్టర్ గారు, మన ఉన్నతాధికారులు ఏసీఎల్బీ మేడం కానీ ఈవెన్ మన గౌరవ మంత్రివర్యులు కూడా మనల్ని గుర్తించారు. కాబట్టి మనము మన వాళ్ళు కొంతమంది ఏదైనా పని చెప్పగానే ఆ పూటకి ఏదో అంటారు, అన్ని పనులు మనమే చేయాలి మేడం ఇవన్నీ ఎందుకు అంటారు. కానీ మనం తప్పదు. ఎందుకంటే ఒక కొంత వ్యక్తికి మనం ఒక నమ్మకాన్ని బిల్డప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ కూడా మన దగ్గరికి వస్తుంటాయి. కాబట్టి ఇప్పటికీ నేను చెప్పేది ఏంటంటే మనందరి మీద ఇటు జిల్లా పరిషత్ వ్యవస్థ కానీ అటు మండల పరిషత్ మీ మండలాల మీద కానీ గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ఏసీఎల్బీ మేడం గారికి ఆల్రెడీ ఒక ఐడియా బిల్డప్ అయిపోయింది. అంటే ఏ కార్యక్రమం ఇచ్చినా మండల పరిషత్ ద్వారా మన ఎంపీడీఓస్ వారి నేతృత్వంలో మిగతా స్టాఫ్ అందరూ కూడా అద్భుతంగా పనిచేస్తారని చెప్పి వాళ్ళకి ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఇప్పుడే కాదు, ఇప్పటివరకు చేసి చూపించాము, ఇక ముందు కూడా చేయడానికి మీరు అందరూ కూడా రెడీగా ఉంటారు. ఇలాంటి టాస్క్లు వస్తాయని చెప్పి నేను మీకు ముందే తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను కూడా అంటే మనము డిప్యూటీ సీఓగా నేను సిరిసిల్లాలో భద్రాద్రి కొత్తగూడెంలో చేసినప్పటికీ కూడా అక్కడ వర్క్ లోడ్ కొంచెం తక్కువగా ఉండేది. కానీ ఇక్కడ మాత్రం వర్క్ చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. వర్క్ లోడ్ బాగానే ఉంది. నేను కూడా నేర్చుకున్నాను. మనకు శారదా గారి అకౌంట్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. అక్కడ తక్కువ అకౌంట్స్ ఉండేవి కదా, ఏముండేది కదా భద్రాద్రి కొత్తగూడెం కానీ సిరిసిల్ల కానీ. అలా ఇక్కడ ఉన్న సీనియర్ మిగతా సూపరింటెండెంట్స్ కోర్టు కేసులలో రమణ గారు చాలా బాగా ఎట్లా కోర్టు కేసు ఎలా ప్రజెంట్ చేయాలి, వాళ్ళు కోర్టు కేసులో ఏం మెన్షన్ చేశారు, ఏం పాయింట్, మనం ఎలా దానికి కౌంటర్ ఫైల్ చేయాలి, మనం ఎలా దాన్ని డిస్కస్ చేయాలి అని చెప్పి చాలా బాగా చెప్పేవాళ్ళు. మేము కూడా కొన్ని కేసులు భద్రాద్రి కొత్తగూడెం నుండి ఇక్కడికే డైవర్ట్ చేసేవాళ్ళం. సలహాలు తీసుకున్నాం, గుర్తుందో లేదో రమణ గారికి. ఎండిఓ గారు తల్లాడు ఎండిఓ గారు కూడా కోర్టు కేసులో సలహాలు ఇస్తారు. వారి సలహాలు కూడా మేము ఎక్కడ కాదు కానీ భద్రాద్రి కొత్తగూడెంలో తీసుకున్నారు మా సిఓ గారు. సో అలాంటి అవకాశాలు ఇచ్చే వాళ్ళందరూ కూడా మీ ఆఫీసర్స్, మీ స్టాఫ్లో అందరూ ఉన్నారు. మనమే చేయగలం అనేది కూడా కాదు. అందరం టీమ్గా పనిచేస్తేనే ప్రతి వర్క్ కూడా ముందుకు వెళ్తుంది అనేది నేను చెప్పదలుచుకున్నటువంటి పాయింట్. అదేవిధంగా మనం ఈ మన అకౌంట్స్లో 16 కాలమ్స్ తర్వాత 34 కాలమ్స్ ప్రొఫార్మాలు ఇచ్చి అది అర్థం చేసుకోవడానికి వారికి 10 రోజులు పట్టింది. ఏ కాలంలో ఏమేయాలనేది అప్పుడు మాత్రం మెదడుకు మేతలాగా మన సూపరింటెండెంట్స్ అందరూ కూడా చాలా కష్టపడ్డారు. ఇక్కడికి వచ్చి పిలిపించి ప్రతి ఒక్క మండలాన్ని వెరిఫై చేశాము. కొన్ని మళ్ళీ కరెక్షన్స్ ఇచ్చాము, మళ్ళీ పోయి వచ్చారు, మళ్ళీ అలా 2-3 సార్లు. కొంతమంది చాలా పర్ఫెక్ట్గా చేశారు, వన్ టైంకే చక్కగా ఇచ్చారు. దీంట్లో శారదా గారి అది ఎందుకంటే నాకు కూడా కాలమ్స్ కొన్ని అర్థం కాలేదు, ఏ ఫిగర్ ఏం వేయాలి అనేది. చాలా బాగా మీరు ఈ విషయంలో బాగా చెప్పారు, థ్యాంక్ యూ. అట్లా నేను అందరి దగ్గర కొన్ని నేర్చుకున్నానండి. న్యాచురల్లీ నేను కొంచెం నాకు కోపము, రెండోది ఏంటంటే నాకు పని చేయడం వాళ్ళంటే కొంచెం ఇష్టం ఉండదు. అదే ఈ రెండే నాకు ఉన్నవి. అంటే ఎంపీడీఓలో ఉన్నప్పుడు అది టార్గెట్ ఓరియంటెడ్ జాబ్. మనం ఎవరైనా ఎంపీడీఓ ఎవరైనా చేయలేదు, ఎందుకంటే అది టార్గెట్ ఇది, ఈ రోజుకి ఇది కావాలి, ఇదే అచీవ్ చేయాలి అంటే ఎంపీడీఓ కొంచెం స్ట్రిక్ట్గా ఉండి
వాళ్ళతో బాగా రివ్యూ తీసుకొని ఆ టార్గెట్స్ అచీవ్ చేయడం అనేది ఎంపీడీఓగా అలాంటి సందర్భాల్లో ఇంకా ఎక్కువ కోపము స్పీడ్గా ఉండేది. మనం ఇప్పుడు ఇదంతా నెమ్మదిగా చేసుకునే ఉద్యోగం డిప్యూటీ సీఓ వచ్చేసరికి మనకు అంత టార్గెట్ ఎంపీడీఓస్ ఉన్నంత ప్రెజర్ అక్కడ వాళ్ళకు ఉంటుంది, మనకి ఇక్కడ లేదు కాబట్టి అవన్నీ కొంచెం తగ్గించుకున్నాం. ఏమంటే మనం కొంచెం అనుభవం కానీ మనకు నేర్పినటువంటి మన టైం కానీ కొన్ని ఎక్స్పీరియన్స్ మనకి అందిస్తాయి కదా, దాన్ని బేస్ చేసుకొని మనం అందరితో కలిసి పనిచేయాలనే ఆలోచన నాకు. అందుకే నేను అందరితో ఫ్రెండ్లీగా ఉండడానికే ప్రయత్నం చేస్తాను, ఎవరిని కూడా కోపగించుకోను. ఏదైనా కాన్ఫ్లిక్ట్ పరిస్థితిలో అలా ఎవరైనా అని ఉంటాను, దానికి క్షమించాలి. కామెపల్లి ఎంపీఓ గారు అందరూ కూడా ఎవరినైనా ఎక్కడైనా హార్ష్గా మాట్లాడితే క్షమించాలి. వాస్తవానికి నేను హార్ష్గానే మాట్లాడతానని చాలా తగ్గించాను. కానీ కామెపల్లి ఎంపీడీఓ గారు వారే మీరు వింటారు, కానీ మీరు ఏం చేయాలో అదే చేస్తారు. అదే చెప్పాను నేను ఆ తర్వాత అందరికీ జడ్జిలో. అప్పుడు మా సూపర్వైజర్ గారు, మా సీనియర్స్ అన్నీ విన్నారు కానీ వాళ్ళు కామెపల్లి ఎంపీడీఓ గారు ఏం చేయాలో అదే చేశారు. సరే ఓకే నడుస్తుందని చెప్పాను. తర్వాత ఇంకా మా ఆఫీస్లో కానీ మిగతా మండలాల్లో కానీ ఎవరినైనా ఏదైనా నొప్పించుంటే నేను నన్ను క్షమించాలని అనుకుంటున్నాను. అదేవిధంగా మండలాల్లో కొంతమంది కొన్ని అడిగారు కానీ కొంతమందికి న్యాయం చేయలేకపోయిండొచ్చు. మీరు అన్యాదా ఎవరేమి మనసులో పెట్టుకోగలరు. కొన్ని మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మన వ్యవస్థ, జడ్పీ వ్యవస్థ, మండలాన్ని అన్నింటినీ బేరీ వేస్తూ వెళ్తున్నటువంటి క్రమంలో కొన్ని చేయగలము, కొన్ని చేయలేము. ఇది జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా నేను మరొక్కసారి చెప్తున్నాను, మీ 9 నెలలు మీతో చేయడం అనేది సంతోషంగా ఉంది. కానీ నాకు కడుపు నిండా భోజనం చేసినంత తృప్తిగా అయితే లేదు. తొందరగా మిమ్మల్ని అందరినీ కూడా వీడి వెళ్తున్నానన్న బాధగా ఉంది. కాకపోతే సంతోషం ఏంటంటే సరే ప్రమోషన్ మాకు రావాలి, మేము కొంచెం వెనుకబడినాము. ఇందాక చెప్పినట్టుగా త్రిశూర్ సర్కిల్ లాగా ఏదో మధ్యలో ఒక మాట కల్పించి అక్కడ పంపిస్తున్నారు, నాకు సంతోషం. తల్లాడు ఎండో గారు చెప్పినట్టు అది నాకు 2 జిల్లాలు స్థానికం అన్నట్టే. నాకు ఇక అక్కడ బాగా సర్వ్ చేయాలని ఇష్టంగా ఉంటుంది. అది మా వాళ్ళందరికీ కూడా దగ్గర ఉంటుందని ఒక హ్యాపీ. మా నాన్నగారు 80+ అయ్యారు కాబట్టి మేము మళ్ళీ వెంకటాపురం వాళ్ళతో నేను మళ్ళీ ఒక 120 ప్రయాణం చేయాలి. చాలా వాటికి వెళ్ళలేదు కార్యక్రమాలు కాబట్టి కొంచెం అక్కడికి వెళ్తే అదొక సంతోషం. మా వాళ్ళతో ఫ్రీక్వెంట్గా మీట్ అవ్వచ్చని ఇదండి. అంటే దానికి కొంచెం సంతోషంగా ఉంది. రెండవది ఏంటంటే నా పనితనం అంతా ఎప్పుడూ కూడా సార్ కూడా కలెక్టర్ సార్ కూడా ఇదే చెప్తారు, మీ అందరికి కూడా ఇదే ఉంటుంది. నేను ఎప్పుడు ప్రజల తరఫు నుండి ఆలోచిస్తాను, వాళ్ళకి ఎంతవరకు మనం న్యాయం చేయొచ్చు, ఎంతవరకు వాళ్ళ సమస్యలను తీర్చొచ్చు అనేది. అందుకని ఎంపీడీఓగా మేము చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ జాబ్ చేశాను. డిప్యూటీ సీఓకి వచ్చేసరికి అవకాశం లేదు, ఇప్పుడు మీకు అందరికీ ఉంది ఆ అవకాశం. కాబట్టి వాళ్ళ వైపు పనిచేస్తున్న క్రమంలో కొంచెం మరి శ్రద్ధ పెట్టి కొంచెం హార్ష్గా పనిచేయాల్సి ఉంటుంది. ఇదే నా నేచర్. అలా చేశాను, సాధ్యమైనంత వరకు సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను. ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి కానీ నా తదుపరి వచ్చినటువంటి అధికారులు మిగిలిన పనులు పూర్తి చేస్తారు. మరి ఈ 9 నెలల కాలంలో మరి మీరందరూ కూడా సహకరించినందుకు ముఖ్యంగా ఎంపీడీఓస్ కానీ ఎంపీఓస్ కానీ మండల పరిషత్ పర్యవేక్షకులు, జెడ్పీ స్టాఫ్, సూపరింటెండెంట్స్, సీనియర్ అసిస్టెంట్, మన ఆఫీస్ సబార్డినేట్స్, ముఖ్యంగా యూనియన్ వాళ్ళు వాళ్ళు కొత్త యూనియన్ ఫామ్ అయ్యాక వచ్చి కలిసారు మేడం గారిని మమ్మల్ని. వాళ్ళు కొన్ని టాస్క్లు మా ముందు పెట్టారు. మేము కొంచెం డిలే తీసుకున్నాం, ఎందుకంటే అప్పుడు ట్రాన్స్ఫర్స్ అప్లై అయ్యాయి. మనము పై అధికారుల ఆలోచన ధోరణిని బట్టి మనం కూడా స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మేము పెట్టినటువంటి డిమాండ్స్ కొన్ని కార్యక్రమాలు మేము డిలే చేస్తూ వచ్చాము. ఫైనల్గా చేశాము. బట్ అది మీకు ఎంతవరకు సంతోషం కలిగించిందో తెలియదు. సంతోషంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను పనిచేస్తున్నటువంటి ఈ 9 నెలల కాలంలో యూనియన్ తరఫున ఎవరు ఇబ్బంది పెట్టింది లేదు, అందరూ సహకరించారు. థ్యాంక్ యూ అండి. ఎంపీడీఓస్ అందరూ కూడా చక్కగా నాకు కోఆపరేట్ చేశారు. అదేవిధంగా మేడం న్యూ కమర్స్మే మేము కూడా ఇప్పటికీ న్యూ కమర్ లాగానే అనుకుంటాను, ఎందుకంటే చేసిన 9 నెలలు కాబట్టి. మేడం జాయిన్ కాగానే
మేడం చాలా మంచివారు. మేడం యు ఆర్ సచ్ ఏ నైస్ పర్సన్, వెరీ ఫ్రెండ్లీ నేచర్. ప్రతిదీ కూడా డిస్కస్ చేస్తారు మనం. మేడం మీరు ఎవరు మేడం గారు మాట్లాడడం కాదు, మనకు వచ్చిన ఇంగ్లీష్లో హిందీలో మీరు కమ్యూనికేట్ చేయొచ్చు. మేడం చాలా చక్కగా అర్థం చేసుకుంటారు, చక్కగా డిస్కస్ చేస్తారు ఇది చేయొచ్చునా చేయకూడదా అని. కాబట్టి మీరు మేడంతో ఎంపీడీఓస్ కానీ మన సూపరింటెండెంట్స్ కానీ మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయని అవసరం లేదు. మేడం ఎప్పుడు కూడా మనకు అందుబాటులో ఉంటారు. మేడంకు వచ్చినటువంటి డౌట్స్ కూడా మనల్ని అడుగుతారు, మనం అవి జస్ట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలు. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ డ్యూరింగ్ మై పీరియడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అదేవిధంగా గుప్తా గారు మనకు ఏఎస్ఎల్బి ఆఫీస్లో గుప్తా గారు ఉండడం అనేది కూడా ఒక అసెట్ లాగే ఉంది. అక్కడ కొంచెం కలెక్టరేట్లో జరిగే విషయాలను ఏఎస్ఎల్బి మేడం గారి దగ్గర జరిగే విషయాలు అంటే మనం అంటే ఐ మీన్ మన ప్రోగ్రెస్ దాని గురించే మన పనులు వాళ్ళు దాంట్లో మేడం గారు ఏ వాతావరణం ఉన్నారు, సార్ ఏ వాతావరణం సీరియస్గా ఉన్నారా పర్వాలేదా, మన ప్రోగ్రెస్ని బట్టి నేను వాళ్ళని అడగడం అంటే పర్వాలేదు అంటే మనం చేసే పని బాగుంది పర్వాలేదు అంటే కొంచెం లో ప్రోగ్రెస్ ఉన్నా మేడం వాళ్ళు ఏంటంటే సీరియస్ ఉంటారు కదా కొన్ని కార్యక్రమాలు లేట్గా చేస్తే పర్వాలేదు ఉన్నారంటే ఈ లోపల మిమ్మల్ని మేము పికప్ చేయొచ్చు, స్పీడ్గా చేయండి అని చెప్పి మీరు మనం ఇచ్చిన ఫ్లడ్ డ్యామేజ్లో నుంచే మేడం కొన్ని పికప్ చేసుకొని మరి ప్లానింగ్లో వర్క్స్ శాంక్షన్ ఇస్తున్నారంటే అది గ్రేట్ థింగ్గా కాదా చెప్పండి మనం. కాబట్టి ఇలా మేడం కానీ కలెక్టర్ గారు కానీ మన మండలాలకు ఎంపీడీఓస్ మంచి ప్రయారిటీ ఇచ్చి పనులు తీసుకుంటున్నారు. కాబట్టి మనం నమ్మకాన్ని మనం అమలు చేయొద్దనే మిమ్మల్ని కూడా వాళ్ళ జరిగిన ఆదేశాల ప్రకారం మిమ్మల్ని నేను గైడ్ చేయడమో లేదంటే కొంచెం గట్టిగా అడిగి రిపోర్ట్ తీసుకోవడమే చేయడం జరిగింది. ఇది ఇక ముందు కూడా కొనసాగుతుంది. కాబట్టి దానికి మనం కలెక్టర్ సార్ వాళ్ళకి ధన్యవాదాలు. ఎందుకంటే సార్ వాళ్ళు కూడా హార్స్గా ఉండరు. మనం ఏసీఎల్బీ మేడం కలెక్టర్ సార్ ఇద్దరు కూడా మంచి మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఐఏఎస్ ఏ విధంగా ఉంటారంటే డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళు ఆలోచిస్తారు. ప్రతి పేద కుటుంబానికో నిరుపేద కుటుంబానికో ఎవరైతే నీడీ పర్సన్ ఉన్నారో వాళ్ళకి మనం న్యాయం చేయాలి లబ్ధి చేకూర్చాలనే మైండ్తో ఉంటారు. కాబట్టి వాళ్ళు మనకు పని చెప్తారు. ఆ చెప్పిన పని మనం ఆ టైం చేస్తే సరిపోతుంది. అదే నమ్మకం మనం ఇప్పుడు బిల్డప్ చేస్తాం. మీరు ఇది ఈ గర్వకారణాన్ని ఇదేవైతే మంచి విషయం మనం పెట్టామో నేను జిల్లా పరిషత్ కానీ మండలాలు కానీ ఎంపీడీఓస్ అందరూ స్టాఫ్ కూడా దీన్ని కొనసాగిస్తారని ఆశిస్తూ నాకు మరొకసారి నేను అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను జీపీఎఫ్ గురించి చెప్పడం మర్చిపోయాను. జాయిన్ చూడంగానే జీపీఎఫ్ అందులో ఒక 10 మంది ఉంటారు. చాలా పెద్ద సైన్యం జీపీఎఫ్లోనండి. ఒక ఐలాండ్ లాగా దూరంగా పాకిస్తాన్ చైనా లాగా అట్లా కొంచెం పక్క దేశం లాగా ఉంటారు వాళ్ళందరూ. కానీ అందులో చాలా ఫైల్స్ చాలా ట్రై చేశాను క్లోజ్ చేయడానికి. దాదాపుగా అయినాయని అనుకుంటున్నాను, ఇంకేం లేవు చాలా. కానీ అవి అంతంత డబ్బులు క్యాలిక్యులేట్ చేసి వాళ్ళ 20 years బ్యాక్కి వెళ్ళి మనం డబ్బులు అంటే భయం కదా, ఒకసారి కొట్టి మళ్ళీ బయటకు తీసుకోవడం అనేది కష్టం. కొంచెం స్టార్టింగ్లో కొంచెం స్లోగా చేసినా కానీ మధ్యలో తర్వాత వేగాన్ని పెంచాం. జీపీఎఫ్ మన అందరూ పేరు అన్నాను, అందరూ చాలా గట్టిగా బాగా మంచిగా పనిచేసి జీపీఎఫ్ ఫైల్స్ అని కూడా క్లోజ్ చేయడానికి మంచిగా పనిచేస్తారు. మిగతా ఇంకా పెండింగ్ ఫైల్స్ ఏమన్నా కూడా మీరు మేడం గారి నేతృత్వంలో మీరు వాటిని క్లోజ్ చేయాలనుకుంటున్నాను. జీపీఎఫ్ వరకు వాళ్ళు నాకు నేర్పించారనే చెప్తున్నాను. ఎందుకంటే భద్రాచలంలో నేను జీపీఎఫ్ చేసి వచ్చింది లేదు కాబట్టి మీరే నాకు మాస్టర్స్. శారదా గారు ఎలాగో అందరూ కూడా ప్రతి స్టేజ్లో ప్రతి ఒక్కరి నుంచి ఏదో కొంత నేర్చుకున్నాను. నేను ఒకరికి చెప్పలేను. కాబట్టి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఎంపీడీఓస్ కూడా కొంతమంది రిటైర్మెంట్ ఉన్నారు. నెక్స్ట్ కమింగ్ మంత్స్లో నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా వస్తాను. రావడానికి అది ప్రయత్నం చేయడం కాదు, వస్తానండి. కాబట్టి మరొకసారి అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ అండి, మనం పేరు చెప్పలేదని కాదు, మన జడ్పీ స్టాఫ్ ముఖ్యంగా మన సూపరింటెండెంట్స్ సీనియర్స్ మీరు నాకు ఏమంటే మేము భద్రాచలం ఏజెన్సీ బెల్ట్లో ఎక్కువ పనిచేసాం కాబట్టి ఖమ్మం బెల్ట్లో ఉన్న వాళ్ళతో కొంచెం పరిచయం తక్కువ, ర్యాంకో తక్కువ. అలాగే మీరు అన్యదా భావించద్దు. నేను మధ్యలో రంగారెడ్డి సిరిసిల్ల వెళ్ళాను
రంగారెడ్డి హైదరాబాద్ 2 సార్లు ఎలక్షన్స్ కట్టి వెళ్ళి పనిచేయడం జరిగింది. మేడం మమ్మల్ని గుర్తించట్లేరు లేకపోతే మాట్లాడట్లేరు అనుకోవద్దు, దయచేసి అలా అనుకోకండి. అదే నేను అన్నాను, ఫ్రీక్వెంట్గా మనం మీటింగ్స్ పెట్టుకుంటే ఇంకా మన మధ్య రాబో ఎక్కువ పెరిగేదేమో అనేసి. కానీ మంచి సహకారం మేము అడిగిన రిపోర్ట్లు మీరు వెంటనే అందించారు, తీసుకున్నాను. వాళ్ళని గుర్తు ఫోన్ చేయమనేది చేశారు. టైంలో ఇచ్చి మనం ఏదైతే సిబిఐకి పంపడానికి మీరు కలెక్టర్కి ఇవ్వడానికి ఇచ్చే వాటిలో బాగా సహకరించారు. మీరు ఇదే ఏ విధమైనటువంటి సహకారాన్ని ముందు కొనసాగించి ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి మంచి పేరు మండల జిల్లా పరిషత్ కొనసాగిస్తారని చెప్పి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా మర్చిపోయి ఉంటే ఎవరు కూడా ఏం అన్యాయంగా భావించకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అని నాకు ఈ చిన్న కార్యక్రమాన్ని మీరు మనస్ఫూర్తిగా నిండు మనసుతో నాకు ఇస్తున్నందుకు, మీరందరూ నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టుగానే మీరు కూడా ఎప్పుడూ కూడా అందరూ మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషంతో మంచిగా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి నేను పేరు పెట్టిన ప్రతి ఒక్కరికి మన ఎంపీడీఓ స్థాయి నుండి మన ఫ్యామిలీ పంచాయతీరాజ్ జెడ్పీ ఫ్యామిలీ మండల పరిషత్ ఫ్యామిలీలు ఏవైతే ఉన్నాయో టాప్ టు బాటం అందరూ కూడా మీ ఫ్యామిలీస్ అందరూ మీరు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.